ప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటూ ఉన్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనికి మీరు రాగలిగినట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఈరోజు కొంచెం మనం ముఖ్యమైనటువంటి సందర్భమును వాక్యంలో నుండి చూడబోతున్నాం. సాధ్యమైతే త్వరగానే ముగిస్తాను, విస్తరించి మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. స్పష్టంగా నేరుగా సూటిగా ఉన్నటువంటి సందర్భము లేఖనములను చూసుకొని ముగించుకోవడానికే ప్రయత్నం చేయాలని నేను ఆశపడి ఉన్నాను. దయచేసి మత్తయి సువార్త 6వ అధ్యాయము. పోయిన వారము మనము ఈ అధ్యాయంలో నుంచి ఒక వాక్యమును తీసుకొని స్థిరముగా ఇంకొక వైపు మనం దాన్ని ఆలోచన చేయడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటల్లో ఉన్నటువంటి ఈ భాగము 6వ అధ్యాయము 21వ వాక్యము చదువుతున్నాను. మరలా మత్తయి సువార్త 6వ అధ్యాయం 21. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును అని ప్రభు సెలవు ఇవ్వడం జరిగింది. ఈ లేఖనాన్ని పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనసులో స్థిరంగా ఒక ఆలోచన పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేసి ఉన్నాం. ప్రభు ఉద్దేశంలో ధనం ఉన్న చోట మన హృదయాన్ని పెట్టి ఉంచాలనేది ప్రభు ఉద్దేశం కాదు. కానీ మన హృదయం ఎక్కడైతే పెట్టుకొని ఉంటామో అక్కడే మన ధనమును మనం పోగు చేసుకోవాలన్న ఆలోచన మనకు ఉంటుందన్నటువంటి విషయాన్ని పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది కొంతమేరకు మీకు అర్థమైందనుకుంటున్నాను, మిమ్మల్ని వెలిగించిందని కూడా నేను అనుకుంటున్నాను. దాంతోపాటుగా ఇంకొక విషయాన్ని మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాము అని అంటే, ఒకవేళ మన హృదయమే కనుక పరలోకం నందు పెట్టుకుంటే ఇప్పుడు మన ధనాన్ని పరలోకం నందు పోగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని శిష్యుల విశ్వాస ప్రయాణం బట్టి నేర్చుకోవడం జరిగింది. పేతురు గారు అన్నమాట, ప్రభువా ఇదిగో నేను వెంబడించే క్రమంలో వీటన్నిటిని వదులుకొని సాగుతున్నాం కదా, మాకేమిస్తావు? ఇవన్నీ మీరు నాకు ఇస్తున్నారు కదా, మీ హృదయము పరలోకమునందు మీరు పెట్టుకున్నటువంటి ఆలోచనను బట్టి ఇదిగో మీకు నిత్య జీవమును నేను అనుగ్రహిస్తానన్నటువంటి మాట పోయిన వారం చూసాం ప్రియమైన వాళ్ళ. రైట్, ఇంకేం మాట్లాడతాను దీని నుంచి అనంటే ఒక విషయాన్ని చెప్పి ముగించాలండి. ఆ విషయం ఏమిటి అనంటే, మరి నిజంగా మన హృదయం పరలోకం మీద ఉందని మనకు ఎలా తెలుస్తుంది? అది కూడా తెలియాలి కదా. ఎలా తెలుస్తుంది? మీ హృదయము నా హృదయము పరలోకమునందు ఉన్నది, లేకపోతే వాటి మీదనే మనం మనసు పెట్టుకున్నామని మనకు ఎలా తెలుస్తుంది? ఏమైనా ఆధారం ఉందా? విశ్వాసంతో మనం నమ్ముతున్నామండి. ఈరోజు దేవుడు ఉన్నాడు, పరలోకం ఉన్నది, మరణం తర్వాత మరొక జీవితం ఉన్నది, ఇక్కడ అయిపోతే ఇంకో దగ్గర ప్రారంభం అవుతుంది. ఇలాంటి ఆలోచనలతో నెమ్మదిగా మనం ఎదుగుతున్నాం. ఈ ఆలోచనలన్నీ నమ్మని మన బంధువులకో మన స్నేహితులకో చెప్పి చూడండి, అట్నుంచి వచ్చేటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, నువ్వేమైనా చూసావారా? అంతే కదా జనరల్గా అన్నమాట. నువ్వేమైనా చూసావా? ఒక రైటర్, ఒక రచయిత రాస్తూ ఒక మాట రాశాడండి. అది ఆ వీడియో చూస్తున్నప్పుడల్లా అది రాగానే తగులుతూ ఉంటుంది. ఆ రాసిన డైలాగ్లో ఆ క్యారెక్టర్ ఏం చెప్తాడంటే, ఇక చూసావను కళ్ళ ముందున్న మనిషినే నమ్మటం లేదు, కళ్ళ ముందు దేవుడు ఉన్నాడంటే నమ్ముతున్నామంటే ఎంత విచిత్రం అన్నాడండి. అది ప్రతిసారి తగులుతుందండి నాకు. అతను క్రియేట్ చేసిన ఆ సిచ్యువేషన్లో 2 క్యారెక్టర్లు మాట్లాడుకుంటే ఒక క్యారెక్టరు ఏమంటుందంటే, నువ్వు దేవుడు నమ్మటం లేదు అని ఈ వ్యక్తి అడగానే అతను ఏమంటాడంటే, చూసావా కళ్ళ ముందు నన్నే నువ్వు నమ్మటం లేదు, కళ్ళ ముందు లేని దేవుడిని నమ్ముతున్నాను, నేను ఎట్లా నమ్మాలంటాడు. అరే నిజమే కదా, గతంలో కూడా మీకు ఒకసారి ఎప్పుడు వచ్చేవచ్చులే, నేను మళ్ళీ కూడా గుర్తు చేస్తున్నాను. ఒకసారి ఆలోచించండి, ఏంటి ప్రూఫ్? చూడండి, నిజంగా మనం ఎవరు చూడండి, ఉందే నాకు ఆలోచన పెట్టుకుంది అంతే. పోనీ గట్టిగా మాట్లాడదలుచుకుంటే మనమైతే చూడలేదు. మనల్ని ఇందులోకి నడిపించిన వాళ్ళు ఏమైనా చూశారనుకుంటున్నారా? వాళ్ళు కూడా ఏం చూడలేదండి. వాళ్ళని నడిపించిన వాళ్ళు ఏమైనా చూశారనుకుంటున్నారా? వాళ్ళు కూడా చూడలేదు. అలా వెనక్కు వెళ్తేనండి ఏమన్నా ఆన్సర్ ఉంది అంటే ఒకరి దగ్గరనే అవుతుంది, యేసుక్రీస్తు వారి దగ్గర. నేను ఎక్కడి నుంచి వచ్చి ఉన్నానో మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను. ఆయన మాత్రమే చూశాడండి. అక్కడ ఏముంది, ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, ఏం జరుగుతుంది, ఏమన్నా మొత్తం సమాచారం ఎవరికన్నా తెలుసు అంటే ప్రభువుకి ఒక్కడికే. మరి శిష్యుల సంగతి ఆయనతోనే ఉన్న వాళ్ళు ఏమైనా చూసారా? వాళ్ళు కూడా ఏం చూడలేదండి. మహా అంటే ఒక ముగ్గురికి ఒక అవకాశం దొరికింది. ఆ అవకాశంలో ఏంటి అని అంటే, ప్రభు రూపాంతరం చెందినప్పుడు చూడగలిగే భాగ్యం దొరికిందండి. ఇప్పుడు స్ట్రిక్ట్గా వాళ్ళకి కమాండ్ చేసింది ఏంటో తెలుసా? ప్రభు మీరు ఎక్కడ మాట్లాడొద్దు దీన్ని అన్నాడు. నాకు ఇప్పటికీ క్వశ్చన్ మార్కే, ఎందుకు దాన్ని మూసేసి ఉంచాడు ప్రభు? అది ఉందో లేదో అని డౌట్ వస్తుందా? ఒకసారి చూడండి ఆ మాట. మత్తయి సువార్త, మళ్ళొద్దాం ఇక్కడికి. మత్తయి సువార్త రూపాంతరపు కొండ అనుభవం మనకు 17వ అధ్యాయంలో కనపడుతుంది. బహుశా ఇది మత్తయిలో రాయబడుతున్నప్పుడు లేదనుకుంటాను, మార్కులో చూద్దాం. అయితే మార్కు సువార్త
9వ అధ్యాయంలో మనకు కనపడుతున్న భాగం 9వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. ఆల్మోస్ట్ 2వ వాక్యం నుంచి 8వ వాక్యం వరకు ఆ కొండ భాగం అంతా కనపడుతుంది. వాళ్ళు మోషే ఏలియాలను చూస్తారు, ఆ తర్వాత దేవుని స్వరం వింటారు. అదంతా అయిపోయిన తర్వాత 9వ వాక్యం చూడండి. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా, ఎవరు? యేసుక్రీస్తు వారు, పేతురు, యోహాను, యాకోబు, నలుగురే కొండ దిగి వచ్చుచుండగా, మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే కానీ అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించను. ఎందుకు? పోనీ మళ్ళీ ఎవరైనా రిపీట్ చేశారంటే పేతురు గారు ఒకసారి రిపీట్ చేస్తాడండి ఆయన 2వ పత్రిక రాసినప్పుడు. అక్కడ కూడా దాన్ని గొప్ప చేసి చెప్పినట్టుగా ఏముంటుంది ప్రియమైన వాళ్ళారు. మళ్ళీ ఏమంటాడు తెలుసా పేతురు గారు? మాకు దొరికిందే ఇంత. అంటే మీకు ఒక మాట చెప్తున్నా, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మీకున్నది. మీరు మాకు దొరికిందాన్ని, మేము చూసిన దాన్ని మీరు చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యపోతుండొచ్చేమో. అసలు ఆ కొండ మీద ఆయన మహిమలో చూడడం అనేది గొప్ప నిజంగా. కానీ పేతురు భక్తుడు ఏమంటాడు అంటే మళ్ళీ ఇంకొకసారి చూస్తారు, ఆ మాట కూడా చూడండి. సరే చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక ఇదే భాగం గురించి. యోహాను ఏం మాట్లాడలేదు, యాకోబు గారికి మాట్లాడే అవకాశం కూడా రాలేదు. ఎందుకంటే ఆయన అపోస్తల కార్యం 12వ అధ్యాయానికి రాగానే శిరచ్ఛేదనం చేత చనిపోయాడు. ఆయన క్యారెక్టర్ అక్కడితో అయిపోయింది ప్రియమైన వాళ్ళరా. యోహాను గారు రాశారు, సువార్త రాశాడు, పత్రికలు రాసిన మీకు ఆ ప్రస్తావన కనపడదు. పేతురు గారు మళ్ళీ దాన్ని రిపీట్ చేసినట్టుగా కనపడుతుంది. 2వ పత్రిక మొదటి అధ్యాయం 17, 18 వాక్యాలు మీరు చూడగలిగితే, ఆయన మహత్మయమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. ఇప్పుడు చూడండి ఏమంటున్నాను, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. గుర్తుపెట్టుకోండి. అయ్యో మీరు చెప్పండి, ఇప్పుడు దేన్ని హైలైట్ చేసి ఉండాలి పేతురు గారు? చాలా రాయాలండి, పేరాలు రాయాలి ఆ అనుభవాన్ని. ఆ చూసిన మహిమను వివరిస్తూ చాలా లోతు చెప్పాలి. అంతే కదండి. మామూలు ఒక కాంటెక్స్ట్ దొరకగానే ఏ సైడ్, బి సైడ్, సి సైడ్ ఎన్ని డైమెన్షన్స్లో చూసి చాలా మనం మెడిటేట్ చేస్తున్నాం కదా. ఒక భూమి మీద ఒక మనుషుల మధ్య జరిగిన సంఘటనే లిటరల్గా అండి. ఇద్దరు దైవములు మాట్లాడుకుంటున్నారు, అంతే కదా. మహాదివ్య మహిమ నుంచి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా రూపాంతరపు మహిమలో ఉన్నటువంటి యేసుక్రీస్తు. ఈ ఇద్దరిని చూస్తున్న కాంటెక్స్ట్ అండి. ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు పేతురు గారు? ఒకవేళ చెప్పాలి అంటే మనం ఆ అధికారిని పెట్టుకొని లాక్కుంటూ వచ్చాం కదా 2 వారాలు. ఎన్ని వైపుల నుంచి చూడడానికి ట్రై చేసాం. పేరెంట్స్ నుంచి, ఆయన బిహేవియర్ నుంచి, ఆయన అథారిటీ నుంచి, మనం ఎన్నో చూసాం కదా. అట్లా చాలా చేసి ఉండాలండి ఆయన. బట్ ఎందుకో దేవుడు ఆ విషయాన్ని బయటకు అసలు తీసుకురానివ్వలేదండి. ఎందుకు ఈ సందర్భాన్ని మళ్ళీ తెచ్చానంటే, ఒకే ఎవిడెన్స్ ఉందండి. నిజం తెలుసా? ఫిజికల్గా అక్కడ ఏముందో చూసినటువంటి ఒక్క ఎవిడెన్స్ అది. ఆ ఒక్క ఎవిడెన్స్ ఎలా ఉందంటే దేవుని ఆజ్ఞ. బయట చెప్పొద్దు మీరు దీన్ని. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఆ కనపడంది, ఆ చూడంది, ఆ నమ్మంది సమాజం ఈరోజు ఆత్మచేత లేకపోతే విశ్వాసం చేత ఉందని నమ్ముతున్నది, చూస్తున్నాను అనుకుంటున్నది, దాని మీదనే మన హృదయం ఉందని మనకు ఎలా తెలియాలి? పోనీ ఒకవేళ ఇలా అడగనా, సున్నితంగా అడుగుతాను, మీరేమీ అఫెండ్ అవ్వద్దు, అభ్యంతరపడద్దు. ఇన్ని సంవత్సరాలు నడిచాం కదా, గ్యారంటీ ఉందండి మనకేమన్నా? గ్యారంటీ అనేది పోవడం గురించి కాదు, నమ్ముతున్న దాని పట్ల మన పట్టేంటి ఒకసారి ఆలోచించి చూడండి. వ్యక్తిగతంగా 1 on 1 అంటుంటాం కదా, గుంపులో అయితే అందరం తలూపుతాం సైడ్కి తీసుకెళ్ళి. నేను ఎవరితో ఏం చెప్పను, నీ మనసులో ఏముందో ఉన్నది ఉన్నాడు చెప్పంటే ఫస్ట్ నేనే చేస్తానండి. నిజం, అట్లా మాట్లాడితే నేను చేయెత్తాల్సి వస్తుంది. చాలా సందేహాలు, చాలా అనుమానాలు, కొన్ని ప్రార్థనలు, లేకపోతే మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలకు అసలు దేవుడు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా ఉండదా లైఫ్లో? కొన్ని చేస్తాడా చేయడు ఆయన? అసలు ఏ స్టాండ్లో ఉన్నాడు దేవుడు? చాలా సందేహాలు ఉన్నాయండి మన మనసులో. ఇలాంటి సందేహాలు వెతుక్కుంటున్న క్రమంలోనే ఈ సందర్భం చాలా అవసరం అనిపించింది. ప్రియమైన ఏంటి గ్యారంటీ? అసలు మీ హృదయము నా హృదయము నిత్య జీవం మీదనే, లేకపోతే మీ హృదయము నా హృదయము పరలోకమునందే ఉంది అనడానికి మీ దగ్గర నా దగ్గర ఉన్నటువంటి ఆధారం ఏమిటి? ఈ చర్చ్ని పెడదామా? దీనికంటే బలమైన చర్చ్ అండి. ఒకప్పుడు 2000 years బ్యాక్ ఉంది. ఎంత బలమైంది అని అంటే కంపేర్ చేయడానికి ఇంకే చర్చి కూడా దరిదాపులో లేదు. అది ఎఫెసీ సంఘం. ప్రియమైన వాళ్ళ ఏమి మంత్రముగ్ధుడు అవ్వలేదట ప్రభు దాన్ని. ఒకటి ఒక్కొక్క అవకాశం ఉంది నీకు, సెట్ అవ్వలేదనుకో, నిజంగా చెప్తున్నాను, చర్చ్ మొత్తం తీసేస్తాను నేను. 4th century తర్వాత లేదండి ఇక. తెలుసా ఏం మిగిలిందో తెలుసా? ఇప్పుడు
కేవలం ఆ కాలంలో కట్టినటువంటి శిలాలు, లేకపోతే పెద్ద 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 కొండలు, ఏమన్నా కొండలు అంటున్నా, స్తంభాలు మిగిలిపోయాయి అంతే. ఇప్పుడు ఏం గూగుల్ చేసి కొంచెం మీరు ఏమైనా వెతికితే కూలిపోయినటువంటి స్తంభాలు మిగిలిపోయాయి అంతే, లేదు కది. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఇదే ఆధారం అనుకుంటే ఎంతసేపు అనుకుంటున్నారు దేవునికి? ఎవరో ఒక్కరు ఉన్నారు ప్రియమైన వాళ్ళరా, అతను హృదయాన్ని తెరుస్తున్నాడు, ప్రభు సంఘానికి వస్తున్నాడు అంతే. ఒకడు నువ్వే నేనంటే ఏం చెప్తాం చెప్పండి? నేనని చెప్పుకోగలమా? ఈరోజు ప్రభు సన్నిధి మన మధ్య ఉంది అంటే దానికి నేను కారణమని మీ మనస్సాక్షి మీతో చెప్పగలదా? అట్టర్లీ ఫెయిల్యూర్. నిజం. విమర్శ చేస్తున్నాను కదా, కొంచెం విమర్శగానే ఉందేమో, బహుశా ఇక ముందు ముందు విమర్శ మీరు వినకపోవచ్చేమో కూడా. ఒకవేళ మనుషులను పెడదామా? మార్పు ఎంత సేపు చెప్పండి? మనుషుల్లో మార్పు ఎంతసేపు? పురాతన కాలం అయితే కొంచెం ఆధారం ఉండేనేమో అండి. ఏంటంటే ఆయన మూర్ఖత్వం, ప్రభువుని పట్టుకున్న దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు వదలలేదని చెప్పడానికి కొంచెం పూర్వీకులు ఏమన్నా అనవాళ్ళు ఉండేనేమోనండి. ఇప్పుడు చాలా కష్టం అండి మీకు, ఇప్పుడు చాలా కష్టం అలాంటి వ్యక్తులు దొరకడం. నిజం తెలుసా? ముత్యములు, వజ్రాలు అరుదు, అంతే అరుదు. అప్పుడప్పుడు భయం కలిగేది ఏమిటి అని అంటే, ఏ టైంలో రాసిన మాట తెలుసా అండి? ఇప్పుడు కాదు, అప్పుడే ఫ్రెష్గా బిగిన్ అయిందండి చర్చ్. మహా అంటే ఒక 40 సంవత్సరాల ప్రాయం వచ్చిందేమో చర్చ్కి. లేత యవ్వనం అనుకోండి ఒక విధంగా, మనకైతే ముదిరి యవ్వనం కానీ చర్చ్కి అయితే లేత యవ్వనం అది. అప్పుడు తిమోతితో పౌలు గారు అన్నమాట ఏంటో తెలుసా? ఎక్కడ పడితే అక్కడ లేరు తిమోతి, నీతిని, ప్రేమను, విశ్వాసమును, సమాధానమును వెంటాడేవారు చాలా తక్కువైపోయారు, వాళ్ళతో సహవాసం ఏర్పరచుకో. మాట కూడా చూడండి, తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, 22వ వాక్యం, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చెయ్యి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. మనకు చాలాసార్లు ఈ వెంటాడు అనే పదము తెలుగులో కొన్నిసార్లు ఎలా వస్తుందంటే, అంటే వెతుకుమన్న దానికి నెంబరేసి ఈ వెంటాడమన్న పదాన్ని రాస్తుంటాడు, వెంటాడమన్న దానికి నెంబరేసి వెతుకుమన్నటువంటి పదాలు కూడా రాస్తుంటాడండి వేరే వేరే పత్రికల్లో, సువార్తల్లో. ఆ పదాన్ని ఇక్కడ పెట్టుకొని చూసుకోగలిగితే పేతురుతో తిమోతితో పౌలు గారు అంటున్నమాట, చాలా అర్థమైపోయారు, వాళ్ళని వెతుక్కో. ఒకవేళ మనుషులని పెట్టుకొని ఇక మనుషుల మీద డిసైడ్, పలానా బంచ్ ఆఫ్ పీపుల్ నమ్ముతున్నారంటే నేను కూడా నమ్ముతున్నానండి, పరలోకం ఉంది, దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నానని ఒకవేళ మనం హ్యూమన్స్ మీద డిపెండ్ అయితే, ఇక్కడ మాట చూడండి, ఇప్పటిది కాదు ఈ మాట, వే బ్యాక్ బిగినింగ్లోనే పౌలు గారు అంటున్నారు. ఎంత బలంగా సాగిందండి అప్పుడు పరిచర్య, ఎంత బలమైన ప్రత్యక్షలు ఆత్మవి. అసలు ఏ చర్చ్ చూసినా ఇంత సైలెంట్గా లేదట అండి ఎర్లీ టైమ్స్లో. అసలు ఇంత ఐ థింక్ వాచ్మెన్ అనే సేవకుడు చెప్తుంటాడు ప్రియమైన వాళ్ళ, నేను నా ఫ్యామిలీలో కూడా చాలాసార్లు అన్నాను అన్నమాట. ఏమంటాడంటే ఆయన, అసలు ఒక్కడు నిలబడి ఒకడు బోధిస్తుంటే అందరూ వినేటట్టుగా కూర్చునేటువంటి వాతావరణం దేవుడు ఎక్స్పెక్ట్ చేసింది కాదట అండి. ఇలా ఉండొద్దట అసలు చర్చ్. లైవ్ చర్చ్ ఎలా ఉంటుందో తెలుసా? పరలోకానికి భూమికి మధ్య కనెక్షన్ ప్రియమైన వాళ్ళ, దేవదూతలతో కాన్వర్జేషన్లో కొంతమంది, పరిశుద్ధులతో కాన్వర్జేషన్లో కొంతమంది, ప్రభుతో కాన్వర్జేషన్లో కొంతమంది. నిజంగా ఆ అట్మాస్ఫియరే వేరుండాలటండి. అందుకోసమే కొరింథీ పత్రికలో రాసినప్పుడు అన్నది, బయటోడు మీ మధ్యకు వస్తే ఏమనుకుంటాడు చెప్పండి? మీరు గోలగోలగా ఉన్నారని కూడా. సరే, అన్యునికి తెలియకపోవచ్చు, క్రమం తెలిసిన మనకు ఎలా ఉండాలి? చాలా అలైవ్గా ఉండాలండి. నీరసంగా మారిపోయింది ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మనుషులు చాలా మార్పు తీసుకొచ్చారండి క్రమక్రమంగా. ఇక నేను దేన్ని బ్లేమ్ చేయడం లేదు, కానీ మీకు సిచ్యువేషన్స్ మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. దేని గురించి అనంటే, మన హృదయము పరలోకమునందే ఉంది అనడానికి మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి? పోనీ మన మినిస్ట్రీని పెడదామా అనుకుందాం. మీరు నేను మనకు తెలిసిన పారామీటర్లు మనం చేసేటువంటి పరిచర్య చెప్పండి, పెట్టగలమా? సౌకర్యంగా ఉన్నప్పుడు చాలా ఒబే అవుతూ మనం చేస్తుండొచ్చు ప్రియమైన వాళ్ళారా. ఇంట్లో సిచ్యువేషన్స్ అన్ని బ్యాడ్ అయి ఉంటే, లేకపోతే దేవుడు తీవ్రమైనటువంటి శ్రమలకి, లేకపోతే నష్టాలకి, ఇరుకులకి దేవుడు పర్మిషన్ ఇచ్చేసి మన జీవితంను ఒక విధంగా అండి ఒక పార్ ఎబో మీద సాగుతున్న లైఫ్ని తీసుకొచ్చి మొత్తం కింద రాక్ బాటం చేసేసండి అడుగునేసి తొక్కుతున్నాడు అనుకోండి, అప్పుడు చేయగలమా ఇదే పరిచర్య? సరే, నా వీక్నెస్ అడుగుతారా? సరెండర్ అండి, అంతే, చేతులు ఎత్తేయడమే, అయిపోయింది.
ఒకవేళ నేను మినిస్ట్రీని నమ్ముకొని నా మినిస్ట్రీ నా ఎవిడెన్స్ అని నేను అనుకుంటే మినిస్ట్రీ నాకు అంత స్ట్రెంత్ ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదంటే, మీరు నమ్మండి, అందరం కూడా సిచ్యువేషన్స్ మీద బిల్డ్ అయిపోయాం ప్రియమైన వాళ్ళారా. సిచ్యువేషన్స్, పరిస్థితుల మీద కట్టుకున్నాం. నిజమేనండి. ఒకసారి ఇలా కూడా ఆలోచిద్దాం. సరే, ఎవరు మినిస్ట్రీని ఎందుకు క్రిటిసైజ్ చేయాలి? మన మినిస్ట్రీనే చేసుకుందాం. మన మినిస్ట్రీ అంటే మీది, వ్యక్తిగతంగా నాది. సడన్గా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని అంటే రిజిస్ట్రేషన్ అనుకోండి, లేకపోతే సమ్ XYZ అనుకోండి, అది ఉండి ఒక ప్రాపర్ బిల్డింగ్ స్ట్రక్చర్ ఏది విత్ పేపర్స్తో ఉన్న చర్చెస్ మాత్రమే రన్ అవ్వాలి. ఈ హాల్లో ఆ హాల్లో అక్కడ ఉడుకుంటారు, ఇవన్నీ షట్ డౌన్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతి లేదన్నట్టు ఒక జీవో పాస్ చేసింది. చేదని ఏమైనా గ్యారెంటీ ఉందా? ఎవరిస్తారు ఏమన్నా గ్యారెంటీ? వాడి ఇష్టం. లోకాధికారి ఏమైనా చేయగలడు. చేసింది అనుకోండి. మీరు చెప్పండి, మనం ఎంతమంది మేము గ్యాదర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం? ఇప్పుడు కూడా మాకు క్వశ్చన్ మార్క్ ఏనండి. నిజం తెలుసా, ఎన్నిసార్లు మాట్లాడుకుంటాం మేము ఎలోన్గా ఉన్నప్పుడు. సంకాపర్ గారు నేను ఒకవేళ ఆ పరిస్థితుల కొరకు మనం ప్రిపేర్ అవుతూ ఎక్కడో దగ్గర ఒక ప్లేస్ ఉండాలని దూరం పోతే అసలు ఏమవుతుంది? కర్ణాకర్ చర్చ్ వస్తారా, అసలు రారా, ఏమని ఆలోచిస్తుండొచ్చు వాళ్ళు. నేను మినిస్ట్రీ గురించే చెప్తున్నానండి. చెప్పండి, వీటిని మనం ఎవిడెన్స్గా పెట్టుకుంటే నిలవగలదా? ఓకే, ఒప్పుకుంటానండి. మనం ఒకవేళ ఒక సండే తీసుకుంటాం ఎగ్జాంపుల్గా. ఒక సండే మనకు 90% వర్క్స్ ఉండొచ్చు, ఐ అగ్రీ. కానీ ఒక 10% వెసులుబాటు ఉంటుంది కదా. ఏం చేస్తాం చెప్పండి? ఈ 10తో ఈ 19 కొట్టేస్తారా? ఈ 90తో ఈ 10 కొట్టేస్తారా? మీరు దేనికి మీ ఓటు? దేనికి మీరు ఓటు? 90కే ఓటు అండి. ఈ 10 క్యాన్సిల్ అంతే. ఎందుకంటే ఈ సండే ఎక్కడికి పోదు. ఒకవేళ ప్రసంగం అంటారో వాళ్ళు యూట్యూబ్లో పెట్టుకుంటారు. నాదైనా కాదు, వేరే ఏ చర్చ్దైనా. పోనీ ఫెలోషిప్ అంటావా? వచ్చేవారం ఎలా ఉంటుంది కదా, వాళ్ళనేగా కలిసేది. ఏమైనా కొత్త వాళ్ళు వస్తారా? పోయి కలుస్తాం. ఏమన్నా ఏది ఎక్కడికి పోదు కదా అన్నటువంటి భరోసానే కదా మీ హృదయంలో, నా హృదయంలో ఉంది. అదే చెప్తున్నాను ప్రియమైన. మీరు ఎనీ ఫిజికల్ థింగ్ అంటే మీరు ఏది పెట్టి చూడండి, మీకు భరోసా ఇవ్వగలదా? నాకు ఇవ్వగలదా? సరే, సొల్యూషన్ ఏంటి చెప్పు? సొల్యూషన్ చెప్తాను ప్రియమైన వాళ్ళు. మేబీ ఇది నేను చెప్పగానే అగ్రి అవుతారో లేదో కూడా నాకు తెలియదండి. బట్ మీరు బైబిల్ మాత్రం సీరియస్గా ఫాలో అవ్వడానికి మీరు ఇంట్రెస్ట్ పెడితే మాత్రం ఆ తర్వాత మీరు అన్నివే నోటీస్ చేస్తారండి. ఇదే క్లియర్ అండి, క్రిస్టల్ క్లియర్ అంటే కదా, అంత స్పష్టమైనటువంటి ఆధారము బైబిల్లో. మీ హృదయము నా హృదయము పరలోకం నందే ఉంది అనడానికి రుజువు ఏమిటి అని అంటే 2 అక్షరాల పదం ప్రియమైన వాళ్ళ. ప్రేమ అయితే అసలు కాదనుకోండి, నీతి. ఎస్, ఈరోజు ఈ ప్రసంగం అనుకోండి, లేకపోతే ఇంకా మీరు ఏమన్నా అనుకోండి, ఐ డోంట్ నో, ఇది మాట్లాడడానికి కారణం అతను ముగింపులో ఒక చాలా సీరియస్ విషయం చెప్పాలండి. ఇంకొక వైపు చెప్పాలంటే నన్ను గురించినటువంటి ఒక ప్రకటన కూడా అనుకోండి. అది ఎండింగ్లో ఖచ్చితంగా చెప్తాను ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే నాకు చాలా మీ ప్రేయర్ హెల్ప్ వచ్చింది. ఇప్పుడు నాకు కావాలి నిజమంటే, సంఘ పెద్ద మొదలుకొని సంఘంలో చివరి కూర్చున్న వారి వరకు మీ ప్రార్థన అవసరం కోరుకోవాల్సినటువంటి టైం వచ్చిందండి నా జీవితంలో. అందుకోసం అది మీకు ఎండింగ్లో చెప్తాను. ఏంటి అదే ప్రూఫ్ అనడానికి రుజువు ఏమిటి అని అంటే, బాగా చూడాలి ప్రియమైన వాళ్ళ లేఖనాలను ఇప్పుడు మనం జాగ్రత్తగా. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయం ప్లీజ్ చూడండి. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయము. ఇప్పుడు చూపించబోతున్న లేఖనము అసలు మన అనుదిన జీవితంలో దేవుని మినిస్ట్రీ ఏంటో చూడబోతున్నామండి. సింపుల్గా ఆయన ఏం చేస్తున్నాడటండి మన జీవితంలో చూడండి. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయం 18 లేకపోతే 17, 18 వాక్యాలు చదువుతున్నాను. జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నం చేయండి బైబిల్ కలిగిన వారందరూ. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయము 17, 18 వాక్యాలు. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము ఉండును. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. రైట్, ఇప్పుడు మనకు రేజ్ అవ్వాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, ఏ పోలికలోనికి మారుస్తున్నాడు ఈయన? మారుస్తున్నది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడట. ఆ మార్పు ఏ విధంగా తీసుకెళ్తున్నాడట? మహిమ నుండి అధిక మహిమకు. ఒకేసారి 0 to 100కి తీసుకెళ్ళటం లేదట, స్టెప్ బై స్టెప్. ఒక విధంగా క్రిస్టియన్ వాక్ అనుకోండి, ఒక క్రైస్తవుని నడక, ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు, ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు, అంతే.
ఇదైతే జంప్ కాదండి. లాంగ్ లీప్ తీసి ఇక్కడ నుంచి ఆ కార్నర్కి నేను జంప్ చేస్తానంటే వర్కౌట్ అవ్వదు ప్రియమైన వాళ్ళ ఇందులో. ఇంకా యథార్థంగా మీతో చెప్పాలి అని అంటే ఇంకా అదే బాగా డిజాస్టర్ అండి. ఒకేసారి ఇక్కడ నుంచి అక్కడికి చేరుకుంటాననేది. మెడికల్గా ఉన్నారనుకోండి, మెడికల్గా మనం ఆలోచించగలిగితే మనందరికీ తెలుసు ప్రియమైన వాళ్ళ హెల్దీ బేబీ పుట్టడం అంటే ఏంటో, ప్రీ మెచ్యూర్ బేబీ పుట్టడం అంటే ఏంటో. ఎట్ ద సేమ్ టైం అంటే ఓవర్ మెచ్యూర్ బేబీ కూడా పుట్టొద్దు, తెలుసా? ఏ విధంగా? అన్ని విధాలుగా. ఓవర్ మెచ్యూర్ అవ్వడం అంటే ఫిజికల్గా మనకు తెలుసు, ఒక 2.5 కేజీల మాంసపు ముద్దగా ఉన్న శిశువు ఎంత ఉంటుందో. మన రాజన్న బిడ్డను కూడా చూడడానికి వెళ్ళగానే అదే అనిపించింది. సడన్గా ఆ బేబీకి నా అంత చెయ్యి ఉందనుకోండి, ఏమైపోవాలి? జస్ట్ ఇమాజిన్. మోర్ డేంజర్ అండి, ప్రాణాపాయము. నిజం తెలుసా? ఇంకోటి చెప్పనా, ప్రీమెచ్యూర్ నన్న కొంచెం మనం బతికేయడానికి సోర్సులు ఉన్నాయండి ఇవన్నీ. అంతే కదా, మనకు తెలుస్తుంది కదా, నిశ్చయం చూడని తెలిసిపోతుంది. కానీ బాగా ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, బిడ్డ అంత చిన్న ప్రాయంలో ఉండగానే ఒక సంపూర్ణంగా ఎదిగిన ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఆర్గాన్ సైజ్ అంతా ఆర్గాన్స్ వచ్చేసాయి అనుకోండి, ఆ బిడ్డ చాలా కష్టం బతకడం, అవకాశాలు లేవు. ఎందుకు ఆ విషయాన్ని చెబుతున్నాను అంటే మేబీ మన ప్రయత్నం అలా ఉండొచ్చండి దేవునిలో. ఓవర్ నైట్ ఏదైనా అయిపోవాలి. ఒకప్పుడు నాకు కూడా ఆ డిజైర్ చాలా ఎక్కువగా ఉండేది. ఒక ప్రసంగికు నేను చాలా బాగా అడ్మైర్ చేస్తూ ఉండేది నా ఎర్లీ టైమ్స్లో. ఎట్ ఎనీ కాస్ట్ ఆయన ఏజ్ని కంపేర్ చేసుకుంటూ ఉండేది. అక్కడికి చేరుకోవాలి ఆ టైంకి వెళ్ళా, అక్కడికి చేరుకోవాలి ఆ టైంకి వెళ్ళా. ఆ టైంకి ఆయన ఇంత బిజీగా ఉండే మినిస్టర్లు అంత బిజీ అయిపోవాలి, అంతమందికి ప్రీచ్ చేస్తున్నారు, అంతమందికి ప్రీచ్ చేయాలి, ఇంత చదివేసిందా అంత చదివేయాలి. నిజంగా అట్లా ఉండే అండి. ఏం జరిగింది అనంటే మీతో అన్నాను కదా, అంతే సచ్చింది అది. చివరికి ఎక్కడికో సాగింది అంటే చావే, అక్కడే ఆగిందండి అది. అందుకోసం ఇప్పుడు మీ ప్రస్తావన తీసుకొని వస్తున్న మాట ఇక్కడ మాట్లాడుతుంది ఏమిటంటే, మనల్ని మహిమ నుండి అధిక మహిమకు ఆయన నెమ్మదిగా మార్చుచున్నాడట ఒక పోలికలోనికి. మనందరికీ తెలుసు, విన్నాం కనుక ఆ పోలిక ఏంటి అనగానే మీరు ఇటే చెప్పేస్తారు, యేసుక్రీస్తు పోలికలోని. కానీ అగ్రి, ఒప్పుకుంటాను. అయితే ఇప్పుడు రైజ్ అవ్వాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఆ పోలిక అంటే మన కళ్ళ ముందు కనపడుతున్న ఫిజికల్ ఆకారమా, ఒక భౌతిక ఆకారమా? కాదండి. ఎవరికి తెలియదు తెలుసా అది? ఇప్పుడు సోకాల్ యూట్యూబ్లో ఉన్నవో లేకపోతే చర్చ్లో కనపడుతున్న మన ఇంట్లో ఉన్న పోర్ట్రేట్ లాంటిది అనుకుంటున్నారు యేసుక్రీస్తు వారి ఫిజికల్ అపియరెన్స్. అసలు కాదండి, అది ఎవ్వరికీ తెలియదు. అది ఎలా వచ్చిందో కూడా తెలియదండి. చాలా కాన్స్పిరసీస్ ఉన్నాయి దాని మీద. ఒకవేళ ఆ ఫిజికల్ అపియరెన్స్లోనికి మార్చడం అనేది కాదండి ఆయన ఇంటెన్షన్. మనకు అర్థమవుతుంది ఆయన ఆత్మస్వరూపిగా ఆయనలో ఉన్నటువంటి సర్వ గుణములలోనికి మనల్ని మార్చుచున్నాడు అని కదా. అయితే బాగా నెగ్లెక్ట్ చేసింది ప్రియమైన వాళ్ళారా, మనందరికీ చాలా అవసరమైంది ఆయనలో ఉన్నటువంటి స్వరూపంలో ఏమున్నది అని అంటే నీతి ఏనండి. నిజంగా ఇది ఒప్పుకోవాలి, ఈరోజు ఒప్పుకోవాల్సిన టైం వచ్చేసింది. ఎక్కువగా మాట్లాడింది బైబుల్ అదేనండి. ఒక సేవకుడు అంటుంటాడు, అందుకనే ఎక్కువ మాట్లాడింది నీతే. ఈరోజు చర్చ్లో తక్కువ చెబుతుంది కూడా నీతేనండి, అంతే కదా. ఈ చర్చ్లోనే నేను లాస్ట్ టైం ఎప్పుడు ఉండొచ్చు చెప్పండి, వే బ్యాక్. ఈ మధ్య అసలు నీతిని గురించి ప్రస్తావన తీసుకోలేదు. పోనీ నాది పక్క పెట్టండి. సంఘ కాపరి గారు మనల్ని ఎప్పుడు డిసిప్లిన్ చేసి ఉండొచ్చు నీతి విషయంలో? వే బ్యాక్. సరే, ఆయనది కూడా పక్క పెట్టండి. విశ్వాసులు మీరున్నారు కదా, లాస్ట్ టైం మీరు ఎప్పుడు మెడిటేట్ చేసి ఉండొచ్చు నీతిని గురించి? నీతే? డౌటే. పెద్దోళ్ళు ఇలా ఉన్నారు, మరి యవనస్తుల సంగతి అసలు అదేంటి? అంతే కదా, అసలు ఇదేంటి? చూసారా ఎక్కడ ఆగిపోయాం మనం? నిజమండి, ఈరోజు నేను చెప్తున్న మాట మీ మనసు తడుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పాల్సిందే. నీతి మీకు దొరికింది అని అంటే మీ హృదయం పరలోకం నందు ఉందని మీకు తెలిసిపోయినట్టే ప్రియమైన వాళ్ళారా. నో డౌట్ ఎట్ ఆల్. నిజం అండి, నిజం. నీతి లేకుండానండి, మార్క్ మై వర్డ్స్, నిజంగా చెప్తున్నాను, సీరియస్లీ బాగా గుర్తుపెట్టుకోండి ఈరోజు చెప్పేమాట. నీతి లేకుండా ఇప్పటి వరకు మనం జరిగించింది అన్నంత శూన్యమే. బట్ దేవుడు ఎంత శక్తివంతుడో తెలుసా? ఒకవేళ మనం నీతికి ట్యూన్ అయ్యామనుకోండి, సున్నాని మళ్ళీ మొత్తం ఎగ్జిస్టెన్స్లోని తీసుకురాగలడు ఆయన. సెకండ్ విషయం, కానీ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నిజంగా ఇది అర్థం కావాలండి. ఈ మాట చూడండి, ప్రభువే అన్నమాట, మళ్ళీ ఎవరు అనలేదండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలోనికి మీరు వస్తే, యోహాను సువార్త 17వ అధ్యాయం ఫస్ట్ టైం, మళ్ళీ మీకు కనపడదు. ఇంకో రండాన్ని కూడా శాసనం చేయలేదు అని అంటే వారు చెప్పలేదని కాదు, వాళ్ళకి తెలియదని కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం తీసుకొచ్చి రాయించిన దగ్గర మాత్రం ఇక్కడ కనపడుతుందండి. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, 25, నీతి స్వరూపుడవగు
తండ్రి. మనకు బాగా తెలుసు అండి, దేవుడు ఆత్మస్వరూపం తెలుసు, దేవుడు ప్రేమ స్వరూపం కూడా బాగా తెలుసు. లెస్ అంటే చాలా తక్కువ అవగాహన ఉంది ఈ మాట మీద మనకి. ఇంకొక మాట ఓపెన్గా చెప్పాను, మీలో చాలామంది ఇప్పటివరకు ఈ మాట కూడా నోటీస్ చేసి ఉండకపోవచ్చు. కొంతమంది నేను చూడగలుగుతున్నాను, ఎందుకంటే నేను కూడా కొన్ని సంవత్సరాలు అస్సలు చూడలేదు ఆ మాట. దేవుడు ఏమంటాడు, నా స్వరూపమే నీతి. ఒక మాట చెప్పనా, మన దేవుడు ఆత్మస్వరూపి అనగానే అర్థం కాకుండా కొన్ని అండర్స్టాండింగ్స్ ఉన్నాయని మన బ్రెయిన్లో. ఇప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి అనగానే బాగా ప్రసంగాలు విన్నందుకు అర్థం కాకుండా అది కూడా కొన్ని అండర్స్టాండింగ్స్ ఉన్నాయి మన బ్రెయిన్లో. ఒకసారి ఆలోచించండి, దేవుడు నీతి స్వరూపి అంటే ఏం రన్ అవుతుంది మీ బ్రెయిన్లో, నా బ్రెయిన్లో? ఏమన్నా అసలు ఒక స్ట్రక్చర్ బిల్డ్ అవుతుందా? ఇదై ఉండొచ్చు ఏమన్నా ఆలోచన లేదా? నేను అన్నాను, కానీ చాలా వెనకబడిపోయాం ప్రియమైన నీతి విషయంలో. నిజమండి. ఎందుకంటే మీరు ఆయన రాజ్యాన్ని తీసుకోండి, కొత్త ఆకాశము కొత్త భూమిని తీసుకోండి, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు ఎలా ఉంటాయో తెలుసా? చూడండి ఒక మాట, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వాక్యం, 14వ అధ్యాయం 17వ వాక్యం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. మనం ఏ కింగ్డమ్ కోసం అయితే ఎదురు చూస్తున్నామో, చర్చ్లో కొన్ని సంవత్సరములుగా కింగ్డమ్ రాజ్యం అని ప్రతిదీ ఏ విషయం ఎత్తినా కూడా దానికి రిలేట్ చేస్తున్నామో, ఆ రాజ్యమును గురించి దేవుడు ఒక మాట చెప్తా అంటున్నాడు. నా రాజ్యం ఏంటో తెలుసా? నీతి లేకుండా ఆ రాజ్యాన్ని ఊహించుకోలేమండి. బహుశా ఇది ఆఫ్రికా అనుకోండి, ఇప్పుడు ఒక ప్రభుత్వం మనల్ని పరిపాలిస్తుంది, నేషనల్ వైడ్గా నేను చెప్తున్నాను. వాళ్ళ ఇంటర్వ్యూస్ ఫాలో అయినా, వాళ్ళ ఒపీనియన్స్ అయినా, అసలు మీరు వెల్ఫేర్ గురించో లేకపోతే దేశాభివృద్ధి గురించో ఏం ఆలోచిస్తున్నారు? వేరే దేశాలు చాలా అడ్వాన్స్ అయిపోయాయి, చాలా ముందుకెళ్ళిపోయాయి అన్నప్పుడు మిమ్మల్ని ఆపుతుంది ఒకవేళ మీరు మీ పూర్వం నుంచి పట్టుకున్నటువంటి ఈ రిలీజియన్ అనేటువంటి ఇదేమో ఒకసారి మీరు ఎప్పుడు క్రాస్ చెక్ చేసుకోరా మీరు? ఎందుకంటే ఈ రిలీజియన్ వీటన్నిటిలో ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఆపి ముందుకెళ్ళిపోయిన దేశాలు చాలా అడ్వాన్స్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు తీసుకున్న ఆలోచన ఏంటంటే దాన్ని కలపొద్దని ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత దేశాలు చాలా వేగంగా పరిగెత్తుకొని అభివృద్ధి చెందిస్తాయి. మనకంటే వెనకబడ్డాయి కూడా ఇప్పుడు మనం వాళ్ళని టచ్ చేయలేనంత డెవలప్ అయ్యారు కదా. మరి మీరు ఎందుకు అట్లా ఆలోచించుకోవడం లేదని ఆయన అడిగినప్పుడు ఆయన ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అనంటే, ఇప్పుడు మా అధికారమును ఆ మతం లేకుండా మేము ఊహించుకోలేమండి. ఒకవేళ దాన్ని మేము పక్క పెడితే అసలు మా అధికారం మీకు కనపడదు. అతని ఆ మాటలు పొడి మాటల్లో అర్థమవుతుంది ఏంటి అని అంటే, మీ ప్రభుత్వం అంటే ఏంటి అని అంటే మా మతం చూపెడుతున్నారండి. దేవుడు కూడా అంటారు, నా రాజ్యం అంటే ఏంటో తెలుసా? నీతి. ఇందాక మీతో అన్నట్టుగా ఒకవేళ ఈ నీతిని నువ్వు దాసేస్తే, లేకపోతే ఈ నీతిని నువ్వు తీసేస్తే నా రాజ్యము నువ్వు అర్థం చేసుకోలేవు, చూడలేవు, అసలు ఏమి చేయలేవు, అంతే. ఇంకా ఇందాక మీతో అన్నట్టుగా మేము దీన్ని పక్క పెట్టేస్తేనండి మేము ఉనికిలోనికే రామండి అని ఇస్తున్నారు వాళ్ళు ఓపెన్గా. ఎగ్జాక్ట్లీ అండి, దేవుడు కూడా అంటున్నాడు. అసలు నీతి ఎంత తెలుసా? ఈ నీతిలోనే నా రాజ్యాన్ని చూడగలవు నువ్వు. ఒకవేళ నా రాజ్యం నువ్వు చూడాలన్నా, నువ్వు నా రాజ్యం గురించి యోచించాలన్నా, ఏం చేయాలన్నా ఆధారం ఏమిటంటే నీతి. దీన్ని తీసేస్తే లేదు కింగ్డమ్ ఇంకా అక్కడ. నిజమండి. ఎన్ని మాటలు ఉంటాయి మత్తయి సువార్త 6లోనికి మీరు వస్తే, తెలిసిన మాటలే బట్ టచ్ చేసుకుందాం ఈరోజు మళ్ళీ. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32-33 వాక్యాలు మనం చూడగలిగితే, యాక్చువల్ అండి ఇది ఇంతకాలం మనం అర్థం చేసుకున్నంత ప్లెయిన్గా అయితే లేదండి. నేను చాలా మళ్ళీ రిపీటెడ్గా మెడిటేట్ చేసిన తర్వాత ఒక సేవకుని చేత చాలా వెలిగింపబడి ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. అది పంచుకునే కృప ఈరోజు నాకు దొరకలేదని నేను భావిస్తున్నాను. కానీ ఇది మనకు తెలిసిన దానికన్నా చాలా లోతండి రిఫరెన్స్. చూడండి జాగ్రత్తగా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32-33. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడే. సేమ్ మళ్ళీ అదే తీసుకొని వస్తున్నాడు ప్రభు ప్రస్తావనకి. రాజ్యం అని మాట్లాడుకుంటున్న దాన్ని ప్రభు ఏమంటున్నాడంటే, అయ్యో నీతి లేకుండా మీరు చూడలేరు, అసలు ఏం అర్థం చేసుకోలేరు, అంతే. నిజమండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్తాను, దేవుని మనం ఎప్పుడు చూడలేదండి, ఎలా ఉంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, నథింగ్ అండి మనకు. ఒకవేళ దేవుడు బైబిల్లో మాట్లాడినటువంటి ఆయన గురించి వెల్లడి చేసినటువంటి ఆయన క్యారెక్టర్ని కనుక మనం పక్క పెట్టేసామనుకోండి, దేవుని మనం అర్థం చేసుకోవడం ఇంకా ఇంపాసిబుల్ అండి, అంతే. ఆధారమే లేదు అసలు.
ఇప్పుడు మనకు దేవుడు ఎంతో కొంత అర్థమవుతున్నాడంటే రీజన్ ఏంటో తెలుసా? ఆయన తనను వెల్లడి చేసుకున్నటువంటి తన క్యారెక్టర్స్ అంటే తన గుణములు వాటిని బట్టే. అంతేనండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు నీతిని కూడా మనం అర్థం చేసుకుంటేనే కింగ్డమ్ అర్థం అవుద్దండి. నీతిని పక్క పెట్టేసామనుకో ఏం అర్థం కాదు, అంతే. ఇంకా ఇది కింగ్డమ్ అండి. మరి ఆ తర్వాత ఇంకొక ఫేజ్ ఉంది కదా మనకు, కొత్త ఆకాశము కొత్త భూమి అని ఇంకొక ఫేజ్ ఉంది కదా. మరి దాని లైఫ్ ఏంటి చూడండి. పేతురు గారు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. చాలా కన్ఫ్యూజ్ చేస్తుండొచ్చేమో మిమ్మల్ని నేను ఈరోజు నా మాటలతో. 3వ అధ్యాయం ఐ థింక్ 13 చదువుతున్నాను నేరుగా. 13. మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. అగైన్ చూడండి, వాటి యందు నీతి నివసించును పీరియడ్. అంతే. ఇంకా ఏంటంటే తెలుసా దాంట్లో ప్లేస్? కొత్త ఆకాశము కొత్త భూమిలో ఇక దేనికి చోటండి? నీతికి. అంతే. ఎంత బ్యూటిఫుల్గా రాయబడింది, నీతి నివసించును. మనకు ఒక డ్రగ్ ఉందనుకోండి. ఐ థింక్ నేను స్కూల్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం పెన్సిల్ వేశారండి నాకు. ఏం జరిగిందో స్టిల్ రిమెంబర్. స్కూల్ టేబుల్ కూర్చుంటే బల్లాలు ఉంటాయి కదా, దాని మీద పడుకోబెట్టారు. ఎక్కడ పడితే అక్కడ వేయడానికి వీల్లేదని వేశారండి వెనకనే బ్యాక్. టేబుల్ మీద పండుకున్నాను. ఎంత చిన్న ఐ థింక్ 0.0 లోపే ml. దాని మీద పడుకున్నాను, స్టేబుల్గా ఉన్నాను. ఒకేసారి వైబ్రేట్ అయ్యి కింద పడి ఉంటాను. ఎందుకు అలా జరిగింది అని అంటే, అందరికి పడదటండి వెంటనే. అది అదే కదా, అందరికి పడదటండి. ఖచ్చితంగా అండి. ఒక చిన్న ఫస్ట్ టైం అయినప్పుడు చిన్న ట్రై కొడతారు. మరి ఇప్పుడు అది బాగా డెవలప్ అయ్యి ఇంకేమైనా సెన్సిటివ్ చేసి ఉండొచ్చు, ఐ డోంట్ నో. బట్ స్టిల్ రిమెంబర్. నిజమే. ఎందుకు ఆ మాట మీతో చెప్తున్నానంటే, ఒకటి నా లోనికి వచ్చిందంటే నాకు ఫిట్ అవ్వంది, నాలో ఉండలేకపోయిందండి. వేయలేదండి మళ్ళీ నాకు ఆ డ్రగ్. బాగా వినండి ప్రియమైన వాళ్ళ, ఎవరన్నా ఫిట్ అవుతారు అంటే కొత్త ఆకాశం కొత్త భూమికి, నీతి మాత్రం ఫిట్ అవుతుందండి. నీతిగా అందంతా బయటకు వచ్చేయడం అంతే. బయటికి ఫిట్ అవ్వలేము, అంతే. అయిపోయింది. ఇంకా ఆలోచించే ప్రసక్తే లేదండి అక్కడ. ఇప్పటి వరకు మనం వచ్చినటువంటి ఈ రెఫరెన్స్లు చూస్తున్నప్పుడు ఎలా కనబడుతుంది? దేవుడు ఆయన అంటున్నాడు, నా స్వరూపమే నీతి. ఒక మాట. పోనీ మిమ్మల్ని దినదినం నేను మార్చుచున్నాను అంటే దేనిలోనూ మారుస్తున్నాను అనుకుంటున్నారు? నాలో ఉన్నటువంటి స్వరూపములను మీకు ఇస్తున్నాను. ఈరోజు చాలా ప్రధానంగా మాట్లాడుకుంటున్నది నీతి కనుక దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నా రాజ్యము నీతియే. ఆ తర్వాత నేను ఏర్పరచబోతున్న కొత్త ఆకాశములు కొత్త భూమి కూడా నీతి. అంతే. ఈ 3 మాటలు ముందు పెట్టుకున్నప్పుడే ఒక స్పష్టమైన నిర్ధారణకి ప్రభువుని బట్టి ప్రేరేపింపబడి రావడం జరిగింది ప్రియమైన వాళ్ళారా. ఆ నిర్ధారణే మీ హృదయము నా హృదయము పరలోకమునందు ఉంది అనడానికి నిజమైన రుజువు ఏంటి అని అంటే, నీతిని వెతుకుతూ ఉంటుంది మన మనసు ఎప్పుడు. ఎస్ అండి, వెరీ సీరియస్. ఎట్ ద సేమ్ టైం చాలా కష్టం కూడా ఇప్పుడు కదా. చాలా కష్టం అండి నీతిగా బతకడం. నేనేమి సింపుల్ అని అస్సలు చెప్పడం లేదు, ఈవెన్ మళ్ళీ ఒకసారి మత్తయి సువార్త 6లోనికి రండి. ఇందాక మీతో అన్నాను కదా, మళ్ళీ ఏం చెప్పాను, చిన్న పాయింట్ నేను యాడ్ చేస్తాను ఒకసారి అండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32-33 వాక్యాలు మళ్ళీ ఒకసారి మన కళ్ళ ముందు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే ఒక సున్నితమైన మాట మనసుకు తెచ్చుకున్నాయి. ఇవి మత్తయి సువార్త 6వ అధ్యాయం 32-33. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఒకసారి మనసుకు తీసుకుందాం. ఏంటి ఈ మాట చెప్పడంలో ప్రభు ఉద్దేశం ఏంటి? పోనీ పైనుంచి మనం చదువుకుంటూ వచ్చామనుకోండి, ఎన్ని కవర్ చేశాడు? ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏం ధరించుకుందాం, 3 థింగ్స్ అన్నట్టుగానే ఉంది కదా. హోల్ హ్యూమన్ లైఫ్ అండి అక్కడ ఉన్నది. చెబుతుంది 3 పొడి మాటలే, కానీ కనపడుతుంది ఎంత తెలుసా? ఒక మానవ జీవితం మొత్తం ఉందండి ఆ 3 మాటల్లో. ఈ 3 మాటల్లో ఉన్న మన జీవితం సజావుగా మీరు నేను అనుకున్నట్టుగా సాగడానికే మనం ఎక్కడ కాంప్రమైజ్ అవుతున్నాం డే టు డే లైఫ్లో అంటే నీతి దగ్గర కాంప్రమైజ్ అవుతున్నాం. తప్పు చెప్పాను అన్న మాట ఏమన్నా? తప్పు చెప్పలేదని అనుకుంటున్నాను కాన్షియస్తో. ఏమండి, ఇక్కడ కనపడుతున్న ఈ 3 మాటల్లో ఉన్నటువంటి మన జీవితం ఉంది చూసారా, ఈ జీవితము మనం అనుకున్నట్టుగా ఎక్కడ ఉండదో, లేకపోతే ఇప్పుడు కనుక ఈ స్టాండ్ తీసుకోకపోతే రేపు ఎదుర్కోబోయేటి ఇంకెంత భయంకరంగా ఉంటాయో, ఏమవుతుందో అన్న నిజంగా చింత, యాంగ్జైటీతోనేనండి మనం తీసుకున్న స్టాండ్ ఏమిటి అని అంటే, ఈ సమయంలో నీతి కంటే ఏది బెటర్ అనిపించింది అని అంటే దుర్నీతే బెటర్ అనిపించింది. నా లైఫ్లో అదే స్టాండ్ తీసుకున్నాను. చాలా విషయాల్లో మీ లైఫ్లో కూడా అక్కడికి వచ్చాం. కానీ ప్రభు అదే పట్టుకొని మాట్లాడుతున్నాడు. నువ్వు దేనికైతే భయపడుతున్నావో, నువ్వు ఏది కోల్పోతానని, ఏది చేజార్చుకుంటానని,
ఇంత వేదన పడుతున్నావో, చింతపడుతూ నా నీతిని, నా రాజ్యమును వెతకకుండా వాటి కొరకు బాధపడుతున్నావో, అవి నీకు ఇవ్వాలని నాకు తెలుసు, నమ్ము నువ్వు. కానీ నీకు ఉండాల్సిన ప్రయత్నం, వెంబడిస్తున్న నాకు ఉండవలసిన ప్రయత్నం ఏమిటి అంటే, మీరు నేనట నీతిని వెతకాలట ప్రియమైన వాళ్ళారా. ఆ కాంటెక్స్ట్లోనే మాట్లాడాడు. నీ హృదయం ఎక్కడ ఉండునో నీ ధనం అక్కడనే ఉండును. కింద ఏంటో తెలుసా చెప్పింది ప్రభు? మొదట నీ హృదయంతో నీతిని, రాజ్యమును సెట్ అయిపోతాయని. చాలా ఫెయిత్ కావాలండి దీనికి. ఇంత చిన్న వయసు చెప్తే సరిపోదు ప్రియమైన వాళ్ళారు. దీన్ని నిరూపింపబడాలి, నేను కనపరుచుకోవాలి నేను. బట్ మీతో అంటున్నాను కదా, చివరిలో చెప్తాను, నేను ఫెయిల్ అయ్యానండి. అదే కన్క్లూజన్లో చెప్పాలి. దానికి సంబంధించి చాలా పెద్ద పరిణామం కూడా ఎదుర్కోబోతున్నాను నాకు తెలిసింది ప్రియమైన వాళ్ళారా. అందుకని ప్రార్థన సహాయం కోరింటుంది మిమ్మల్ని. కానీ స్పష్టంగా ఈ లేఖనం చూసినప్పుడు నేర్చుకోవాల్సిన ప్రధానమైనటువంటి బాధ్యత ఏమిటి అని అంటే, ప్రభువును వెంబడిస్తున్న ఈ మన జీవితంలో మనకు ఉండవలసిన ప్రధానమైన గురి ఏమిటి అని అంటే, నీతి, నిశ్చయము. ఇదొక్కటే బలమైన గుర్తు ప్రియమైన వాళ్ళారా. అంటే యోహాను మొదటి పత్రిక, చాలా కీలకమైన మాట ఇప్పుడు మనం చూసేది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము చివరి వాక్యం చూడండి ప్లీజ్. లేకపోతే 28, 29 చదుదాం, బాగుంటుంది కనెక్టింగ్ కోసం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 28, 29 వాక్యాలు మీరు చూడగలిగితే, కాబట్టి చిన్న పిల్లలారా, ఎస్ మనల్ని అనవలసిన మాట ఇప్పుడు ఈ సందర్భానుసారంగా, పిల్లలమేనండి మనం, తెలుసుకోలేకపోతున్నాం. కానీ 90 సంవత్సరముల పైన నడిచాడు కదా, చూశాడండి దేవుడిని. ఆయన చూశాడు అని అంటే ఫిజికల్గా కాదు, దేవుడు అనుకున్నట్టుగా. అందుకోసం అంటాను, చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఎలా వస్తుంది ఆయన యందు నిలిచి ఉండుట? కింద చెప్తున్నాడు, ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్న ఎడల. తెలుసుకున్నామా? ముందు ఇక్కడ క్వశ్చన్ చేసుకుందాం. దేవుని నీతిని తెలుసుకున్నామండి మనం? ఒక పరిశుద్ధ సేవకుడు ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏమన్నాడు అని అంటే, దేవుడు నీతిమంతుడని ఎరిగితేనటండి ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ ఫెయిత్ ఉన్నాడు అవుతాడటండి వాడు. ఏ వ్యక్తి అయితే దేవుడు నీతిమంతుడని ఎరుగుతాడో ఆ విశ్వాసి నిలబడేటువంటి స్థానం ఏంటో తెలుసా? బలమైన విశ్వాసంతో ఉంటాడటండి అందరిలో. అలాంటి క్యారెక్టర్ ఎవరిలో ఉంటుందో తెలుసా? యేసుక్రీస్తులో ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. మీరు ఏ కాంటెక్స్ట్లోనేనండి, బెటర్ నుంచి ద వరస్ట్ ఏదైతుందో అక్కడి వరకు ఉంటుందని ఆయన ఫేస్ మనం మెడిటేట్ చేయగలిగితే. ఎక్కడైనా మీరు ఆయన అభ్యంతర పడ్డట్టుగా మీరు చూసారా? అసలు లేదండి. మనకేమనిపిస్తుందంటే ఆయన దైవాంశం అంటే దైవాంశ సంభూతుడు కనుక అలానే ఉంటాడని మనకు అనిపిస్తుండొచ్చు. ఇంకెక్కడిది మనకు మాదిరి. కానీ రెండో వైపు వచ్చి చూస్తే ప్రియమైన వాళ్ళరా, ఆయన స్పష్టంగా చూడగలుగుతుంది. అందుకోసం నీతి స్వరూపుడమైన తండ్రి అన్న సంబోధన ప్రార్థనలో అయినది. అందుకోసం ఏ పారామీటర్లో కూడా అండి, ఏ పారామీటర్లో కూడా, ఒకవేళ ఫార్ ఎక్స్టెండెడ్ థింగ్ అంటారా, ఇంకా ఇంతకంటే స్ట్రెచ్ చేయలేనంత పెద్దది ఆయన ఎదుర్కొన్నది ఏంటంటే గెత్సెమనే తోట అనుభవం. అక్కడ కూడా కన్క్లూజన్ మనకు తెలియదా? చివరికన్నమాట, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక. మీరు ఆలోచించండి, ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిందో తెలుసా ఆ స్ట్రెచ్. ఆయన చెమట రక్తపు బిందువుల కారెంత బయటకు వచ్చింది, అంత ఒత్తిడి. కానీ ఆయన తీసుకున్న స్టాండ్ ఏంటో తెలుసా? దేవుని ఎడల అవిశ్వాసంతో అసలు లేడు ప్రియమైన. ఇక్కడిది ఇంత బలమైన విశ్వాసం అనంటే దేవుడు నీతిమంతుడని ఎరిగాడండి ఆయన. ఎస్, ఎరిగాడు. మీకు తెలుసా ప్రియమైన వాళ్ళారా? సరే, మీకు క్వశ్చన్, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏమని అడుగుతున్నానంటే, నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళుదునన్నమాట, అంటే నేను ఎరుగుదును, నేను అక్కడికి వెళ్తున్నానన్నమాట ప్రభు యేసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్పిన మాట చెప్పండి మనకు బిబిలికల్గా. సరే, మీకెందుకు ఇబ్బంది, ఎండింగ్లో చెప్పిన మాట అండి. బిగినింగ్ నుంచి ఏం చెప్పుకుంటూ రాడాయన. నేను ఎక్కడి నుంచి వచ్చినో మరలా అక్కడికి వెళ్ళుదును, బిగినింగ్ నుంచి ఏం కదండి, మేడగది అనుభవంలో ఆ 12 మందితో చెప్పిన మాట. యోహాను సువార్త 13 మీరు చదవండి. ఎందుకు దాన్ని స్క్రీన్ ముందు తీసుకొస్తున్నానంటే, ఒకవేళ అనుకుంటున్నాను ఆయన మానవదారిగా కూడా ఉన్నాడు కదా, ఆ సమయం వచ్చేంత వరకు అది తెరవబడలేదు అనుకుంటున్నాను. నేను నాతో అగ్రీ చేయమని నేను ఒత్తిడి చేయను. ఎందుకు ఆ విషయాన్ని తీసుకొస్తున్నాను అని అంటే, అప్పటి వరకు ఆయన తన విశ్వాసంలో ఉన్న బలముతోనే ప్రభుత్వం నడిచింది చూడగలం ప్రియమైన వాళ్ళ. అప్పుడప్పుడు అంటే ఆయనకు సడన్గా డివైన్లీ అప్పుడప్పుడు హెవెన్ అంతా ఇట్లా ఓపెన్ అయ్యి కనపడుతుంది. అందుకోసం మళ్ళీ ఆయన రీసెట్ చేసుకుంటున్నాడు, మళ్ళీ బలం తీసుకొని పోతున్నాడు. అట్లాంటిది ఏం కాదండి.
అప్పుడన్నా సరే ఆ మాట కూడా చూడండి. నేను మెడిటేట్ చేస్తున్నాను దాన్ని సీరియస్గా, అందుకోసమే దాన్ని ఎత్తాను. యోహాను సువార్త 13లోనికి రండి. యోహాను సువార్త 13, యోహాను సువార్త 13వ అధ్యాయం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, 2-3 వాక్యాలు కాంటెక్స్ట్ మనం చూడగలిగితే. సరే మొత్తం చదువుతున్నాను మొదటి నుంచి. తాను ఈ లోకంలో నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండగకు ముందే ఎరిగిన వాడే. ఏంటి ఆ సంబోధన ఎలా ఉందో తెలుసా? ఎప్పుడట? ఒక స్పెసిఫిక్, ఒక నిర్దిష్టమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు ఎరిగిన వాడై ఉంది కదా. మళ్ళీ చదువుతున్నాను చూడండి. తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండగకు ముందే ఎరిగిన వాడై లోకంలో నున్న తన వారిని ప్రేమించను, వారిని అంతం వరకు ప్రేమించను. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది అంతకుముందు ఆలోచన పుట్టి ఉంచి ఉండెను గనుక ఇప్పుడు అంటున్నాడు, తండ్రి తన చేతికి సమస్తం అప్పగించనని తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చనని దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి. చూడండి పదాలు స్పెసిఫిక్గా రాయబడుతున్నాయి. అందుకే నేను ఒత్తుతున్నాను దీన్ని. లేదంటే మిడిల్లో ఆయనకు మాటికి హెవెన్ ఓపెన్ అవుతుంది, అందుకని ఆయన ఎన్నో చూడగలుగుతున్నాడు. ఒకవేళ దాన్ని పెట్టుకొని పార్షియల్గా మనం కొట్టేస్తేనండి, ఇక్కడ అంటున్న మాటలు చాలా డెప్త్ రాయబడ్డాయి ప్రియమైన. కావున ఇవి జరుగుతున్నందుకు ఎరిగిన వాడై, ఇప్పుడు నేను తండ్రి యొద్ద నుండి వచ్చినవను మళ్ళీ తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని ఎరిగిన వాడై. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, ఆయనను అంత బలమైన విశ్వాసంలో నిలబెట్టింది ఏంటంటే దేవుడు నీతిమంతుడని ఎరిగిన విషయమే ప్రియమైన వాళ్ళారా. లేకపోతే ఎందుకు మాట్లాడుతుందండి బైబిల్ ఇంతగా? ఒక పరిశుద్ధ సేవకుడు ఎంత బలంగా అంటుంటాడంటే, ఓకే ఒకరు ఎవరో చెప్పాడంటే చాలామంది ఉన్నారులేండి. ఆయన ఏమంటుంటాడంటే, ఈరోజు దేవుడు తక్కువ మాట్లాడింది ఎక్కువ చెప్తున్నారు సంఘంలో, దేవుడు ఎక్కువ మాట్లాడింది తక్కువ చెప్తున్నారు. ఆయన ఎక్కడ చెప్తుంటాడు? నిజంగా అండి, బైబిల్ ఎండింగ్ అండి దేవుడు లవ్కి ఇచ్చినటువంటి పోర్షన్. నేను ప్రేమ స్వరూపునని దేవుడు రివీల్ చేసుకుంది బైబిల్ ఎండింగ్లోనండి. లిటరల్గా యోహాను మొదటి పత్రికలో వస్తుంది. మీరు ప్రీవియస్ వెళ్ళి వెతకండి, మీకు దొరకదు. కానీ దేవుడు నీతి అనేదండి ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచే బిగిన్ అయిపోయింది ప్రియమైన వాళ్ళారు. మీరు ఎక్కడ చూడండి ఆయన నీతిమంతుడు ఎన్ని మాటలు ఉంటాయి. బట్ సీన్ అంతా రివర్స్ అయిందండి ఈరోజు మనకి. ఈరోజు చర్చ్లో ప్రేమ గురించి అత్యధికంగా మాట్లాడేసుకుంటాం, ఎవ్వరం పాటించాం, ఒప్పుకోవాల్సిందే. కానీ పాటించడానికి ప్రేరేపించే శక్తి ఉన్నది ప్రియమైన వాళ్ళ నీతికి, కానీ అతి తక్కువ మాట్లాడుకుంటున్నారండి. పోనీ ఇలా చెప్పనా, సేవకుడు మాట్లాడడానికి ఇష్టపడటం లేదు, ఒకవేళ సేవకుడు ధైర్యం చేసి మాట్లాడినా విశ్వాసి వినడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే అది మన మనసాక్షిని బాగా గుచ్చుద్ది. నిజం తెలుసా, నేను కూడా నా కాన్షియస్తో ఎరిగింది ఒక మాట చెప్పాలి ప్రియమైన వాళ్ళు. నన్ను బాగా వేదనకు గురి చేసినటువంటి థీమ్ ఏంటి బైబిల్లో అంటే, నేను ఫస్ట్ ప్లేస్ మాత్రం నీతికే ఇస్తానండి. నిజం తెలుసా, అది నన్ను వ్యక్తిగతంగా నా మనస్సాక్షిపరంగా నన్ను బాగా వేదనకు గురి చేసినటువంటి థీమ్ అండి బైబిల్లో. ఎందుకంటే ఏది ఎత్తుకున్నా నేను ఎక్స్పోజ్ అయిపోతున్నాను దేవుని ముందు, నీతి దగ్గర. చాలా అండి, నిజంగా జెన్యూన్గా మీ ముందు ఒప్పుకుంటున్న మాట అది. నా స్టాండ్ మీతో చెప్పాను. మరి మీ స్టాండ్ ఏంటి నీతి గురించి మీ ఆలోచన? చోటు తీసుకున్నాం ఇప్పటివరకు మన జీవితంలో. సరే మాకు ప్రసంగాలు బోధించలేదు కదా, మేము అలవాటు చేసుకోలేదంటే వ్యక్తిగతంగా బైబిల్ తెరిచి చదివితే కొన్ని కనపడటం లేదా? ఎందుకు ఇంతవరకు తెరిచి చదవలేదు? ఎందుకు అసలు దేవుడిని అటువైపు నుంచి చూడాలని అనుకోలేదు? ఒకవేళ ఈ రోజు నుంచి బిగిన్ అవుతాను అంటే నేను చెప్పే మాట ఒకటే ఉంటుంది ప్రియమైన వాళ్ళారా, మీ హృదయం నా హృదయం పరలోకం నందుందని ఎప్పుడు నిర్ధారణకు వస్తుంది అంటే మీ జీవితం నా జీవితం నీతిని వెతకడం ప్రారంభించిందా, సెట్ అయిపోయిందండి అంతే. ఇంకా ఎంత విశ్వాసం కనపడుతుందో తెలుసా? ఇందాక మీతో అన్నట్టుగా మన జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదురవుతుండొచ్చు ప్రియమైన వాళ్ళారా, వాటన్నిటి మీద దేవుడు ఉన్నాడు అన్నటువంటి నిర్ణయానికి వస్తాం మనం. ఎందుకు వస్తామంటే ఆయన నీతిమంతుడని వెల్లడైతే. ఇప్పుడు చదువుదాం రండి, యోహాను మొదటి పత్రిక. ప్లీజ్ బ్రేక్ చేశాను కదా, ఇప్పుడు రండి యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఇప్పుడు నేరుగా 29 చూడండి. రేపట మనం ఆయన ముందు ప్రత్యక్షమైనప్పుడు సిగ్గుపడొద్దట. సిగ్గుపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఇది మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? 29, ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. మన దాకా తెస్తున్నాడు సెన్స్. ఇప్పుడు వస్తుంది మన దాకా సెన్స్. బాప్తిసం గ్యారంటీ ఇవ్వదంటే ఇవ్వదు పోండి. ఎందుకు ఇవ్వదంటున్నానంటే మీరు చెప్పండి, కళ్ళ ముందు ఎంతమంది లేరు తీసుకున్న వాళ్ళు? మీరు చెప్పండి, ఎవరు దాకా ఎందుకంటే మీరు నేను ఏమైనా ప్రొఫౌండ్గా తీసుకున్నావు? ఇప్పటి నుంచి నేను బాప్తిసం తీసుకున్నాను ఇంకా వదిలేశాను చెప్పుకోగలిగాము మన మనసాక్షితో? అమ్మ అంత ధైర్యం ఎక్కడ చెప్పండి మనకి. నిజమండి, కొన్ని మానేసే దగ్గర కొన్ని మనం తీసుకున్న నిర్ణయాలు మనల్ని ఎందుకు బలంగా నిలబెట్టలేకపోయింది? ఎందుకు నిలబెట్టలేదు? వాటికున్న స్ట్రెంత్ చాలా తక్కువ అండి. మీరే చెప్పండి, ఫైటింగ్ మీరు ప్రిపేర్ అయిపోయారు, అవతలోడు బలబలాలు మీరు అంచనా వేసుకున్న తర్వాత మీరు ఒకరిని హైర్ చేసుకోవాలనుకున్నారు. ఎవరిని చేసుకుంటారండి యూజువల్గా? మీరు
మనకంటే బలం ఉన్నోని చేసుకుంటే బాగుంటుందా? మనకంటే బాగా బలహీన అనుకోండి, మన పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మన మనల్ని కాపాడడం తర్వాత వాడిని కాపాడాలి, మనల్ని మనమే కాపాడుకోవాలి. ఇప్పుడు 2 పనులు అవుతాయండి. నిజమండి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఈరోజు సోకాళ్ళు బాప్తిస్వాన్ని కాపాడుకున్నంతగా నీతిని కాపాడుకోవట్లేదండి ఒక విశ్వాసి. తెలుసా? మ్యారేజ్ దగ్గర, జాబ్ దగ్గర, చర్చ్ దగ్గర, చర్చ్లో ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ, ఒక హోదా, ఒక పద్ధతి దగ్గర అక్కడ బాప్తిస్వాన్ని కాపాడుకున్నంతగా నిజ జీవితంలో ఎవ్వరం కూడా విశ్వాసానికి లేకపోతే నీతికి స్టాండ్ తీసుకోవటం లేదు మనం. నా మాట తప్పు కాదు, పూర్తి స్పృహతో చెప్పిన మాట నిజం. ఇక్కడ క్రిస్టియన్ అండి నేను. ఆన్ విచ్ బేస్? ఇంకా నా బాప్తిస్వం చూడండి. అదా ఒక బలహీనమైన దాన్ని హైర్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? దాన్ని డిఫెండ్ చేసుకుంటున్నాం, మనల్ని డిఫెండ్ చేసుకుంటున్నాం. కానీ నీతికున్న బలం ఎలాంటిదో తెలుసా? మన ముందొచ్చి నిలబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, నిజముగా నిశ్చయంగా శక్తి ఉందండి నీతికి. ఎందుకంటే అది దేవుని స్వరూపం గనుక. నిజం అంటే అది ఆయన స్వరూపం గనక. నీతిమంతుడట ప్రియమైన వాళ్ళారా, బైబిల్లోనే ఉంటుందండి. ఎలా ఉంటాడని ఉంటుందో తెలుసా? సింహవలే ధైర్యంగా ఉంటాడట అండి. పెద్ద పదాలు అవి, నాకు నిజంగా పెద్ద పదాలు, బట్ అది ఉంటుందండి. ఒక సేవకుడు కూడా తన స్వార్థ జీవితంలో ఎక్కువగా ఎత్తి మాట్లాడుతుంటాడు. ఆ మాట చూపించాలి ప్రియమైన. సామెతల గ్రంథం ఒకసారి అండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయం. ఇందులో నా అనుభవం చాలా తక్కువ అండి. సేవకుల ద్వారా నేర్చుకున్న ఉపదేశం ఎక్కువ ఈరోజు మీతో మాట్లాడుతున్నది. ఎందుకంటే నీతి విషయంలో నేను చాలా చిన్నవాడిని ప్రియమైన వాళ్ళారా. 4వ అధ్యాయం, సామెతలు 4వ అధ్యాయం 18 చూడండి. 18 పట్ట పగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు. మీరు చెప్పండి, సూర్యుని ప్రకాశం ఎలా ఉంటుందండి? మార్నింగ్ 6 అండి, అలా తదేకంగా చూడగలం. అరే ఎంత బాగుంది సూర్యుడు, ఎర్రగా మబ్బులు అడ్డొస్తూ ఎంత కూల్గా, ఎంత ప్లజెంట్గా, ఎంత ఐ ప్లీజింగ్గా ఉంది అన్నట్టుగా ఉంటుంది. మార్నింగ్ 6కి 7కి వెళ్ళామనుకోండి చాలా నిమిషాలు చూడగలిగేది 5 నిమిషాలకు వస్తుంది. 8కి వెళ్ళామనుకోండి 2 నిమిషాలకు వస్తుంది. 10కి వెళ్ళామనుకోండి ఇలా చూసి అంతే. ఇంకా 12కి వెళ్ళామనుకోండి అటు చూసినట్టు కింద ఏముండదు, ఇంకా గొడవ గుద్దుకున్నాడో కింద పడ్డో ఇంతే సీన్. ఏం జరిగిందంటే చెప్పొచ్చు, సూర్యుని ప్రకాశం ముందుకెళ్తున్న కొద్ది పట్ట పగలగు వరకు. ఎవరో 6 o'clock పట్టపగలడం, 12 o'clockకి నూన్కి పట్టపగలంటారు. పట్టపగలగు వరకు ఎలా ఉంటుందట అంటే నెమ్మదిగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఫుల్నెస్కి వస్తుంది ప్రియమైన వాళ్ళారా. అది సూర్యుని తేజస్సు. కింద వెంటనే దాని కంపారిజన్లో కింద అంటున్నాడు సొలొమోన్ గారు, ఏమంటున్నాడంటే నీతిమంతుల మార్గం కూడా అంతకంతకు తేజరిల్లును. ఒక విధంగా అంత బ్రైటన్గా ఉంటుందండి వాళ్ళ లైఫ్. ఎందుకు ఉంటుంది అని అంటే నీతిని కలిగి ఉన్నందుకు. చాలా ఛాలెంజింగ్గా ప్రియమైన వాళ్ళరా, నేను ఒప్పుకుంటాను. ఇంకో దగ్గర కూడా సింహవలే ధైర్యంగా ఉండునంటాడు కదా. పట్టపగల వరకు వెలుగు తేజరిల్లున్నట్లు నీతిమంతులు అంతకంతకు వరదిల్లుతారు. ఏమంటే ఈ లేఖనాల కళ్ళ ముందుకు వస్తున్నప్పుడు నీతి అనే ఆస్పెక్ట్ బాగా కనపడుతుందని నేను ఒప్పుకుంటాను. కానీ ఈ కోణం అనేది ప్రియమైన వాళ్ళారా మన జీవితంలో అలవర్చబడితేనే మనకు భరోసా పెరుగుతుంది. నా మాట అబద్ధం కాదు. ఒకవేళ మీరు సాధన చేస్తాను అంటే ప్రాక్టీస్ చేసి చూడండి. మీ జీవితంలో చాలా వరకు ప్రతి ప్రయారిటీ అండి నీతికి ఇవ్వడానికి ట్రై చేసేయండి. స్టాండ్ తీసుకొని ఒక 6 నెలలు మీరు చూడండి, మీ ఫెయిత్ మిమ్మల్ని ఏ విధంగా నిలబెడుతుంది. ఒకవేళ తేలిపోయింది అనుకోండి, అప్పుడు వచ్చి అడగండి ప్రియమైన వాళ్ళారా, బతుకుంటే నిజంగా సీరియస్గా పట్టుకొని అడగండి, ఇంత మాట్లాడావు ఏది చెప్పు. సమ్ టైమ్స్ ఒప్పుకుంటాను 6 నెలలకే కనపడకపోవచ్చు, నాకు తెలియదు దేవుని అనుమతిలో ఒక్కొక్క దానికి ఎక్కడుందో. కానీ దేవుడు చూస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా, ఆయన చూడకుండా విడిచిపెట్టాడని మాత్రం నేను అనను. కానీ ఈ లేఖనములు మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఒకటి అర్థం చేసుకోవాలండి. దేవుడు నీతికి ఇచ్చినటువంటి విలువ పై స్థాయి. ఎందుకంటే ఆ తర్వాత ఆయన నిర్మిస్తున్నటువంటి ఆయన రాజ్యం కావచ్చు, ఆయన ఆ తర్వాత ఇవ్వబోతున్న కొత్త ఆకాశము కొత్త భూమి కావచ్చు, అందులో దేనికైనా చోటు ఉంది అని అంటే నీతి కనపడుతుంది. మీరు చూడండి, లేఖనాలు స్పష్టంగా మాట్లాడాయి మనతో. అందుకోసమే ఈ చిన్న విషయమే ప్రియమైన వాళ్ళారు, నేను దీని విషయంలో నా అనుభవ రాహిత్యంతో ఇంతవరకు నేను చెప్పడానికి సిద్ధపడుతున్నాను. ఎందుకంటే ఇంతకు మించి నేను ఏం మాట్లాడినా అది వేషధారణ అవుతుందని నాకు తెలుసు. కానీ సంఘమైన మిమ్మల్ని ప్రభు ఎడల నిర్దిష్టంగా బతిమలాడుకుంటున్న విషయం ఏమిటి అని అంటే, మీరు కలిగి ఉన్న మీ నీతే గుర్తు, నేను కలిగి ఉన్న నా నీతే గుర్తు. దేన్ని అంటే ఇప్పుడు మనం దేవుని పిల్లలము అనుటకు, చాలా రిగ్రెట్స్ మిగులుతుంటాయండి. నీతి తరపున మీరు నిలబడ్డారనుకోండి. ఒకసారి
పుచ్చల్లంక వెనకనే ఉన్నాడు తమ్ముడు. వాళ్ళ ఊర్లో కొన్ని సంవత్సరాల క్రితం తీసుకెళ్లారు ప్రియమైన వాళ్ళ చర్చ్లో. అయిపోయిన తర్వాత నన్ను స్టేషన్లో దింపడానికి బండి మీద తీసుకొస్తున్నది వాళ్ళన్న. హ్యాపీగా వెళ్తున్నాం అండి, రైడ్ మంచిగా బాగా సాగుతుంది. సడన్గా పోలీసులు అక్కడ నిలబడ్డారు, ఆపేశారు. ఏం లేదంటే మాకు హెల్మెట్ లేదండి, హెల్మెట్ లేదు, నన్ను తీసుకొస్తున్నాను నాకు రోజు. ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోలేదు. సరే అంటే సడన్గా స్టార్ట్ అయిపోయాం, ట్రైన్ టైము కుదరలేదు, ఎన్ని చెప్పినా కూడా వినలేదు. సీరియస్గా 400 ఫైన్ రాసిండండి. బాగా వినండి, అప్పటి వరకు మా కాన్వర్జేషన్ వేరు. అన్నది ఆయన పేరు సునీల్. కాన్వర్జేషన్ బొత్తిగా మొత్తం వేరండి. కొన్ని బిబ్లికల్గా, కొన్ని ఆయన జాబ్ పరంగా, కొన్ని స్వార్థ పరంగా సంసం అట్లా సాగింది. 400 ఫైన్ కట్టిన తర్వాత కాన్వర్జేషన్ అంతా మారిపోయింది. యూజువల్గా ఏముంటుంది చెప్పండి, మీకు తెలిసే ఉంటుంది. ఇక ఫస్ట్ డైలాగ్ ఏంటో తెలుసా, కొత్త హెల్మెట్ వచ్చేది అసలు. ఈ రిగ్రెట్ దేనికి ఇప్పుడు, ఈ రిగ్రెట్ దేనికి? సిగ్గుతో చెప్తున్న మాట అండి. ఇట్లాంటి బోల్డ్ ట్రైన్ ఎక్కాం. ఒకప్పుడు అంటే చేతులు పెడితే అయిపోయేది, అట్లా నడిచింది. కొద్ది రోజుల తర్వాత బుద్ధి వస్తుంది కదా, బుద్ధి వచ్చిన తర్వాత సరే ఏదైతే అదైంది, ఎంత అయితే అదైంది, కడదానికి ప్రిపేర్ అయిపోదాం. అట్లా ఫైన్ కట్టిన తర్వాత ఎన్నిసార్లు బాధపడి ఉంటాం ఒక పీరియడ్లో. అసలు ఈ డబ్బులే బుద్ధుండి ఉంటే ముందే రిజర్వేషన్ చేసుకుని ఉంటే 300 ఇంకెక్కువ మిగిలేది. ఇప్పుడు అనవసరంగా వాడిని కట్టినాం. వాడు ఆ టైంకి వచ్చే టైంకి మనం ఇంకొక సీటుకు పోయినా బాగుండు, లేకపోతే ఇంకేదైనా మేనేజ్ చేసినా బాగుండు. ఈ రిగ్రెట్స్ అన్నీ ఎందుకు? ఈ నాలో చిన్నవి మీతో చెప్తున్నాను. పెద్దవి మాట్లాడుకుంటే సిగ్గు కూడా ఉండదు మన ముఖం మీద. నిజమండి, పెద్దవే ఉన్నాయి మన జీవితంలో. ఈ రిగ్రెట్స్ అన్నీ దేనికో తెలుసా? నీతికి స్టాండ్ తీసుకున్నందుకండి. అసలు అటొచ్చి చూడాల్సింది ఏంటో తెలుసా? పోతే పోయింది, ఈరోజు నాకు ఒక అవకాశం దొరికింది, నేను నీతి వరకు నిలబడ్డాను, దేవానికి స్తోత్రం. చచ్చిపోయిందండి మనలో క్రిస్టియానిటీ. నిజమండి, ఈరోజు మనలో క్రిస్టియానిటీ చచ్చిపోయింది ప్రియమైన వాళ్ళారా. ఇంకేం ఎవిడెన్స్ ఉందండి మన దగ్గర? ఈ భౌతికమైనటువంటి ఈ నమూనాల మీద ఆధారపడి ఒకవేళ అనుకుంటే ప్రియమైన వాళ్ళారా, ఇవి నిలువవని మన కళ్ళ ముందు కనపడటం లేదా? మనం చూడందా? పోనీ బయటల సంగతి వదిలేండి, మనకు తెలియదా? మనం తెలుసు కదా. మీరు చెప్పండి, ఈ భరోసా లేనటువంటి ఈ వ్యక్తిగతమైనటువంటి మన అవగాహన, మన మీద మనకున్న అవగాహన, మనం చేసే మేలేంటి? కానీ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. నేను నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాడలా, నీతిని జరిగించు ప్రతి వాడును నా మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. ఉదాహరణకండి, ఎట్లా చెప్పాలి మీతో? బయలాజికల్గా మనందరం మన ఫాదర్కి, మదర్కి మన పిల్లలం. మిమ్మల్ని ఎంత ట్రై చేసినా అంటే మీరు దాన్ని చంపేసుకోవడానికి ఇష్టపడరా? వారసత్వాన్ని వదులుకుంటారా చెప్పండి? ఇక మరీ అంత చెడ్డలో అనుకోండి మాట్లాడడం ప్రియమైన వాళ్ళరా. సరే, మనకి ఎంత ఆఫర్ చేసినా, ఎంత ముందుకు వచ్చినా మన మనసాక్షి మనతో చెప్తుంది వదులుకోవండి. సరే ఏదైతే అదైందా, అతను ధనవంతుడు అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు, అతను ఆస్తంతా నాకు రాస్తుండొచ్చు. నన్ను కన్నది వీళ్ళండి, నన్ను పెంచింది వీళ్ళు, నా బాధలో కష్టంలో సహాయం చేసింది వీరు, ఓర్చుకుంది వీళ్ళు. మీరు ఎన్నైనా చెప్పండి, వీళ్ళే నా తల్లిదండ్రులు. స్టాండ్ తీసుకుంటామండి కదా. నీతి కూడా రేపు ఆ స్టాండ్లో నిలబెడుతుందండి మనల్ని. ఊరికే కాదు, ఈ దేవుడిని నేను ఎందుకు వదులుకోనో తెలుసా? నాకు తెలిసిపోయాడు ఆయన, నాకు ఆయన తెలిసిపోయాడు అంతే. ఉదాహరణకు అనుకుందామంటే, గవర్నమెంట్ కష్టం తీసుకొచ్చింది మన లైఫ్లో, పెక్యులర్గా ఉంటుంది కానీ అనుకుందాం. ఇప్పటి నుంచి వాళ్ళ గర్భాన పుట్టిన పిల్లలే వాళ్ళతో, అంటే వాళ్ళ తల్లిదండ్రులను సాకొద్దు, బయటికి గెంటేయాలంటే ప్రభుత్వం ఒక జీవో పాస్ చేసింది అనుకోండి. ఏం చేస్తాను చెప్పండి? నువ్వు ఆర్డర్ నాకు చెప్తాను నీకు. అసలు ఎట్లా ఉంటుంది? నా తల్లిదండ్రులు నేను సాకపోతే నువ్వు నాకు చెప్తాను నీకు. నువ్వు ఎన్నన్నా అనుకో, ఏమన్నా అనుకో, ఖైదు చేస్తావు చేసుకో. అదే కదా అండి పేరెంటింగ్ అండి. తల్లిదండ్రులకు మన విధేయత అండి. ఒక స్టాండ్ తీసుకుంటా ఉంది. జనరల్గా మాట్లాడుతున్నాను, ఎక్కడి నుంచి వచ్చింది అది? రేపటి రోజున ఇదే పరిస్థితి వైపు పెట్టి మాట్లాడుతున్నాను. ఈ దేవుని తరపున ఉన్నందుకు రేపు మనం ఎదుర్కోబోయేటి ఇలాంటివి ఉన్నప్పుడు ఈ స్టాండ్ మనం తీసుకోవాలంటేనండి నీతి మాత్రమే చేయగలదు. నిజమండి, నీతి మాత్రమే చేయగలదు. నిజంగా ప్రియమైన వాళ్ళారా, ఈవెన్ ఒక విశ్వాసిగా మనమైనా, లేకపోతే నడిపింపబడుతున్న సంఘమైనా అత్యధికంగా వెలుగులోనికి తీసుకుని వచ్చి విశ్వాసంలో నడిపించవలసిన మార్గం ఏంటో తెలుసా? నీతి మార్గమేనండి. ఐ థింక్ యేసుక్రీస్తు వారే అంటుంటారు ప్రియమైన. ఒకసారి ఈ మాట దగ్గరికి రండి ప్లీజ్. మత్తయి సువార్త ఐ థింక్ 21 కానీ 22. శాస్త్రులు పరిసయ్యులు వచ్చి రైట్, మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఏంటి క్వశ్చన్ అంటే, కొంతమంది వచ్చారు, వచ్చి
ఏ అంటే ఏ అధికారం వల్ల ఈ కార్యాలన్నీ చేస్తున్నావని ప్రభుని అడుగుతారండి. అడిగినప్పుడు ప్రభు వాళ్ళ మనసుని ఎరిగి, ఓకే నాకు మీకు క్లారిటీ కావాలి కదా, ఫస్ట్ నాకు క్వశ్చన్ ఉంది, నాకు క్లారిటీ ఇవ్వండి. నా క్లారిటీ అని అంటే మీరు నన్ను నమ్మలేదు. ఓకే, యోహాన్ అయితే ఎంతో కొంత పారామీటర్లను అయితే యాక్సెప్ట్ చేసింది కదా సొసైటీ. ఆ విషయంలో మీరు చాలా కామ్గా ఉన్నారు కదా. అయితే ఇప్పుడు యోహాన్ గురించి ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఏ అధికారం వల్ల యోహాన్ బాప్తిసం ఇచ్చాడు? మరి ఆలోచించుకుంటున్నారు వాళ్ళు వ్యక్తిగతంగా. ఇప్పుడు ఏం చెప్దాం? ఇప్పుడు యోహాను దేవుని అధికారం వలన బాప్తిసం ఇచ్చాడని చెప్పాడు అనుకో, వెంటనే ఏమో అడుగుతాడు, మరి మీరెందుకు తీసుకోలేని అడుగుతాడు. అమ్మ దొరికిపోతాం. అయితే ఏం చేద్దాం? ఏ అధికారం లేదు, ఏదో మానవ సంబంధికి ఇచ్చిన అన్నమా? జనాలు రాళ్ళు పెట్టి కొడతారు. ఎందుకంటే జనాలు యోహాను ప్రవక్త అని నమ్ముతున్నారు. ఏ స్టాండ్ తీసుకుందాం? అమ్మ ఇప్పుడు ఎంత సైలెంట్గా ఉంటే అంత బెటర్ అనుకున్నారట, మౌనంగా ఉన్నారట. ప్రభు కూడా వెంటనే, నేను కూడా మీకు చెప్పను పోండి, నేను ఏ అధికారం వల్ల ఇది ఎంత చేయొచ్చు నేను కూడా చెప్పను అన్న తర్వాత కింద మాట్లాడిన ఒక విలువైన స్టేట్మెంట్ మీరు చూడండి. 21వ అధ్యాయం 31వ వాక్యాన్ని మీరు చూడండి. 31, 32. అందువరకు మొదట వాడే అనిరి, యేసు సుంకరులను వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించదరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చాను, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి, మీరు అది చూచియు అతన్ని నమ్మునట్లు పశ్చాత్తపడక పోతిరి. అసలు యోహాన్ గారు పట్టుకొని వచ్చిన మార్గమే అంటున్నాడు, ఇది నీతి మార్గం అండి. దాని తర్వాతని ఏదైనా ప్రియమైన వాళ్ళ అసలు ఒక మాట అంటాడు కదా, యెషయా ప్రవక్త చేత ప్రవచించింది, ఇదిగో ప్రభు మార్గములను సరళం చేయండి అని ఒక బిగ్గరగా కేక వేస్తున్న స్వరం. ఏంటి ఆయన వచ్చి సరళం చేసినటువంటి ఆ మార్గం? ఎక్కడ చూడండి. రండి తొందరగా వచ్చిండు, బాప్తిసాలు టైం అయిపోయింది, వచ్చింది మునగండా? కాదండి, అది కాదు అసలు. అంటే ఇప్పుడు నిలబడి బాప్తిసం కొట్టేస్తున్నానని కాదు, బాప్తిసం పట్ల మనకున్నటువంటి ఆ వీక్ అండర్స్టాండింగ్ కొట్టేస్తున్నాను అంతే. నేను బైబిల్కి అగేన్స్ట్గా పోవటం లేదు ప్రియమ, అకార్డింగ్ టు బైబిల్ పోతున్నాను కనుక ఆ మాట అంటున్నాను. మన అభిప్రాయం లేకపోతే దేవుని పట్ల మనకున్నటువంటి ఒక ప్రీమెచ్యూర్ అండర్స్టాండింగ్ ఉంటుంది, దాన్ని బ్రేక్ చేస్తున్నాను. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే ప్రభు, అసలు ఆయన వచ్చి ఓపెన్ చేసింది, సరళం చేసింది, నేను వచ్చి టేక్ ఓవర్ చేసి ముందుకు తీసుకొని వెళ్ళేటట్టుగా ప్రిపేర్ చేసిన వే ఏంటో తెలుసా? అది నీతి మార్గము. స్ట్రేంజ్లీ అండి, ఏం జరిగిందో తెలియదు. గ్రాడ్యువల్గా ప్రియమైన వాళ్ళరా సంఘాల బోధలో నీతిని గూర్చినటువంటి అవగాహన తగ్గిపోయింది. విశ్వాసాల వెతుకులాటలో నీతిని వెంబడించాలన్నటువంటి స్థిర నిశ్చయత లోపం అయిపోయింది. క్రమక్రమంగా అండి బైబిల్ చదువుతున్నా కూడా నీతి సంబంధమైన విషయములు కళ్ళతో చూడలేనంత గుడ్డితనము ఆవహించేసింది ప్రియమైన వాళ్ళరా. ఒక లేని డ్రగ్ బాడీలోనికి వస్తే ఎట్లాగైతే బయటకు కొట్టిందో, నీతి లేని వీళ్ళంతా రేపు ఆ రాజ్యంలో ఉన్న బయటకు కొట్టేస్తాడని, కొత్త ఆకాశం కొత్త భూమిలో ఉన్న కూడా బయటకు కొట్టేస్తుంది ప్రియమైన వాళ్ళు. ఫిట్ అవ్వము. ముగించేస్తున్నావు, వెరీ సారీ, టైం తొందరగా ముగిస్తాను అనుకున్నాను, అవ్వలేదు. బట్ బాగా జాగ్రత్తగా వినండి ప్రియమైన వాళ్ళు. ఈరోజు మీ కళ్ళ ముందుకు నేను తీసుకొచ్చిన విషయం ఒకటేనండి, చాలా స్థిరముగా సూటిగా. మీ హృదయము నా హృదయము పరలోకమందు ఉన్నది అనడానికి గుర్తు ఏమిటంటే నీతిని వెతుకుతుంటాం ప్రియమైన వాళ్ళు. మీకు నాకు రేజ్ అయ్యే క్వశ్చన్, నీతి ఎట్లా తెలుస్తుంది? నీతి ఎట్లా తెలుస్తుంది? ఓన్లీ 2 ways అండి. వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎరగడం, రెండోది ఏంటంటే ఆయన ఇచ్చిన వాక్యమును చూడడం. ఇంకేం లేదు. ఇంకేం చెప్తాను చెప్పండి? నేను మనుషుల దగ్గరికి వెళ్ళి అభిప్రాయం అడగండి అని నేను చెప్పలేనండి. ఎందుకంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా అర్థం చేసుకుంటున్నాడండి దేవుణ్ణి, అది చాలా బాధ పెడుతుంది. వ్యక్తిగతంగా ఎరగడమే ప్రియమైన వాళ్ళారా. మనం చదివాం కదా ఇర్మియా గ్రంథం 29, సహోదరి చదువుతుంది. అక్కడ దేవుడు కూడా ఆయన తర్వాత అసైన్ చేసుకోబోతున్నాడండి కాపర్లను. విసిగిపోయాడట ఒక రకమైన కాపర్లతో. విసిగిపోయిన తర్వాత నేను అసైన్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంత్య దినములలో జనులు దీన్ని గ్రహిస్తారు, నేను చేసింది వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే నా ప్రజలను నీతి మార్గంలో వీళ్ళు ఇక్కడ నడిపిస్తారు. షెపర్డ్ డ్యూటీ అదే కదా ప్రియమైన వాళ్ళ. అందుకు అంటాడు, ఇప్పుడు నేను నియమించుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు, నన్ను ఎరిగిన వారు వాళ్ళు ఏం చేస్తారు అంటే, మీరు చదవని తర్వాత పెద్ద లెంతీ చాప్టర్ అది. అక్కడ రెండింటికే చాయిస్. వాళ్ళు వ్యక్తిగతంగా నన్ను ఎరుగుతారు, రెండోది నా మాటను పట్టుకుంటారు. నా మాట అగ్ని వంటిది కదా, సుత్త వంటిది కదా, కన్క్లూజన్లో అదే అన్నది. ఈ 2 థింగ్సే. ఈ రెండిట్లో పట్టుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళని నేను నియమించుకుంటున్నాను. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే నీతిలో మిమ్మల్ని కడతారు. ఎందుకంటే నీతి స్వరూపంలోనికి మనం మారినాం అని అంటే దేవుని స్వరూపంలో మనం చాలా ఈజీగా ఫిట్ అయిపోతాం ప్రియమైన వాళ్ళ. దానికి బిహాండ్ ఉన్నదంతా లేకపోతే దాని బయట ఉన్నదంతానండి బయట విసర్జింపబడుతుంది అంతే, అన్డౌటెడ్లీ. రైట్. ఇందాక మీతో అన్నాను కదా ఒక ముఖ్యమైన ప్రకటన. యాక్చువల్లీ ప్రియమైన వాళ్ళరా, దీని విషయంలో నీ స్టాండ్ ఏంటి చెప్పానంటే, నేను ఫెయిల్ అయ్యానండి, చాలా మిజరబుల్గా, చాలా ఫెయిల్ అయ్యాను. వే బ్యాక్ ఏం కాదు ప్రియమైన వాళ్ళు, రీసెంట్లీ చాలా మిజరబుల్గా. ఆ రోజు బాగా అర్థమైందండి.
నా డే టు లైఫ్లో కూడా చాలా మిస్టేక్ చేసినవి ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. కానీ ఎప్పుడు తప్పు ఆ వారంలో తప్పు చేసినా ఏ సండే కూడా అనిపించలేదండి ఇంకా నేను అన్ఫిట్ టీచింగ్కి. ఇక దేవుడు నా కాన్షియస్ ఏ రోజు కూడా అలా నన్ను చెప్పలేదు ప్రియమైన వాళ్ళు అన్ఫిట్ అని. బట్ ఈ ఇన్సిడెంట్ తర్వాత అండి ఆ రోజు ఒకటి అర్థమైంది, దేవుడు ఒకరిని రేపుకున్నాడు, ఒకరిని అభిషేకించుకున్నాడని తెలిసింది ప్రియమైన వాళ్ళ. ఎందుకు ఈరోజు ఇది మీతో చెప్తున్నాను అంటే, రేపటి రోజున సీరియస్గా నిలబడి ఈ చోర్స్లో నేను ఇంత టీచ్ చేశాను, ఇంత కట్టడానికి హెల్ప్ చేశాను, ఇదంతా ఇట్లా అయిందని రేపు నేను ఫైట్ చేయడానికి విట్నెస్ ఇచ్చుకుంటున్నాను ముందే. వన్ డే ఎక్స్పోజ్ అవుతుంది నాది, నన్ను బయటికి ఇసిరేసింది మీకు తెలుస్తుంది. ఆ రోజు నేను నిలబడి కొట్టొద్దు ఈ చర్చ్లో గొడవ చేయొద్దు అనడానికి దేవుడు ముందే నేను మీకు చెప్పుకొని వదిలేసుకుంటున్నాను. నాకు ఒకటి అర్థమైపోయింది, నేను నీతి తరపున నిలబడిన కారణాన్ని బట్టి తెలిసిపోయింది ప్రియమైన వాళ్ళ. ఒకరోజు దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన అభిషేకించుకున్నవాడు కనపడతాడు మీకు మళ్ళీ. చాలా సీరియస్ విషయం నాకు తెలుసు. ఈ ప్రసంగం ఎంత సీరియస్తో మీకు చెప్పడానికి, ఇంతకంటే నన్ను నేను కనపరచుకోవడానికి నాలో ఉన్న ఇంకొక విషయం లేదు. అందుకే చెప్తున్నాను, ఈరోజు మీతో పంచుకున్నటువంటి సందర్భం అంత ప్రాముఖ్యమైంది, అంత కీలకమైంది. నేను ఆ స్టాండ్ తీసుకోలేకపోయానండి, ఫెయిల్ అయ్యాను. మరి మేమేం చేయాలి నీ గురించి ప్రార్థన అంటే, నీ చిత్తానికి అగెన్స్ట్గా ఆ బ్రదర్ బిహేవ్ చేయొద్దని ప్లీజ్ ప్రే ఫర్ మీ. అదొక్కటే నేను మిమ్మల్ని నుంచి కోరుకునేది. నీ చిత్తానికి అగెన్స్ట్గా అతను పోవద్దు. నాకు కూడా బలం గెయిన్ అవుతుంది అన్న తర్వాత నాకు కూడా తెలివితేటలు పెరుగుతాయి, అన్నీ మారుతాయి అంటే కదా, ఏదో ఫైట్ చేయబోతుంటాను. అందుకోసమే ప్లీజ్ దానికోసం ప్రార్థన చేయండి. నవ్వుతూ చెప్తుండొచ్చు కానీ నా మనసులో ఎంత వేదన ఉందో నాకు తెలుసు. చాలా సీరియస్ థింగ్ ప్రియమైన వాళ్ళ. ఈ ప్రసంగంలో చివరి మాట ఏమిటి అని అంటే, నీతికి స్టాండ్ తీసుకుందాం. ఎందుకంటే ఈరోజు దేవుళ్ళు నిలబెట్టేదైనా, రేపు దేవునితో ఉండుటకు మనకు అవసరమైందైనా నీతే గనక. వన్ లాస్ట్ రిఫరెన్స్ చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం చాలా కీలకమైన మాట. సామెతల గ్రంథము 11వ అధ్యాయము, థింక్ 4 అనుకుంటాను, ఒక సెకండ్. సామెతల గ్రంథము 4, 11వ అధ్యాయం 4వ వాక్యం మీరు చూడగలిగితే, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, కిందున్నమాట నీతి మరణం నుండి రక్షించును. దేవునికే మహిమ కలుగును గాక. వ్యక్తిగతంగా ఇంట్లో ఆ మాట పెట్టుకొని చూసుకోండి మీరు బాగా. ఎందుకంటే ఈరోజు మనం నీతిని వదిలేసుకొని పోగు చేసుకుంటుందంతా పై మాటలోదే, ఆస్తి అంతే. బట్ ఎండింగ్ చెప్తున్నాడు అక్కరకు రాదు. బట్ ఏమన్నాడు తెలుసు కింద, నీతి మరణం నుండి కాపాడుతుంది. అందుకోసమే ప్రేమ అంత సీరియస్ అని మీతో చెప్పింది. ప్రభువే మీకు నాకు తోడుగా ఉండి ఆయన అనుకున్న రీతిగా మనల్ని కట్టునుగాక. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి నీ వందనములు. ప్రభువా నన్ను క్షమించండి, నా మాటల్లో నీ ఉపదేశం లేనట్లయితే ఈ మాటలను రద్దుపరచండి. కానీ నీ అనుకూలత చొప్పున నీ చిత్తానుసారమే నేను పలికి ఉన్నట్లయితే అవి మీ పిల్లలకు క్షేమాభివృద్ధిని కలగజేసేటివి, ఈ సంఘమునకు క్షేమాభివృద్ధిని అనుగ్రహించేటివి అయితే ప్రతి మాటను మా అందరి హృదయంలో స్థిరముగా ముద్రించమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. ఇంతకాలము నీతిని వెతికి వెంటాడే విషయంలో మేము ఎంత నిర్లక్ష్యంగాను, ఎంత అజ్ఞానంతో నడుచుకున్నామో అంగీకరిస్తున్నాం ప్రభు. మేము కోల్పోయినది మేము తెచ్చుకోలేమని మాకు తెలిసిపోయింది. కానీ మేము కోల్పోయిన దాన్ని ఇక ముందు అనుగ్రహించుటకు నీ శక్తిని మాత్రమే నమ్ముతున్నాం. నువ్వు సర్వము చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు కనుక నీ సర్వశక్తి మీద విశ్వాసం ఉంచి నిన్ను ఒక మనవి చేయుచున్నాం ప్రభు. ఇది మొదలుకొని స్థిరముగా నీతిలో నడుచుకున్నట్టుకు కావాల్సిన బలమును మాకు ఇవ్వండి. ఈ నీతి మమ్మలను మీ ఎడల విశ్వాసం కలిగి ఉండేవారిగా చేస్తుందని, మిమ్మల్ని ఎరిగేవారిగా చేస్తుందని, ఉగ్రత దినముందు మాకు అక్కరకు వస్తుందని, నీ రాజ్యంలో మేము ఉండుటకు సహాయం చేస్తుందని, కొత్త ఆకాశము కొత్త భూమిలో కూడా నివసించబోయేది ఈ నీతి అనే నీ వాక్యాల ద్వారా మేము చూసి ఉన్నాం కనుక మా మనసులో మా జీవితంలో జరిగే ప్రతి సందర్భంలో ప్రభా నీతి తరపున నిలబడుటకు కావాల్సిన శక్తిని బలమును నిశ్చయంగా మాకు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ ప్రభా నన్ను మీకు లోబరుచుకుంటూ నీ చిత్తం చొప్పున నా జీవితంలో కూడా నువ్వు అనుకున్నవి జరిగించమని వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ మీ కృపలో మమ్మలను ఈ విశ్వాస మార్గంలో ఈ నీతి మార్గంలో తీసుకుని వెళ్ళమని కోరుతూ ఈ ప్రార్థన అంతటిని నీతికి నీ రాజును మీ జనితైక కుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.